చూసాం. నేను బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు మాకు పాత నిబంధించేటువంటి ఒక మేడం గారు, ఆవిడ ఏమన్నారంటే, ముగ్గురు వ్యక్తులు క్రైస్తవ్యానికి లేకపోతే మనం నమ్మేటువంటి విశ్వాసానికి చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. వాళ్ళ ముగ్గురు ఒక విధంగా చెప్పాలంటే 3 పెద్ద పర్వతాల్లాగా ఉంటారు అని చెప్పారు. ఎవరండి అని అంటే, ఒకళ్ళు మోషే, రెండోది ఏలియా, మూడోది యేసయ్య. వీళ్ళు ముగ్గురు అన్నారు. ఎందుకండి అంటే, మోషే గారు సీనాయి కొండ మీదకి ఎక్కి ధర్మశాస్త్రాన్ని మనకు అందించాడు. అదేవిధంగా ఏలియా గారు కర్మేలు పర్వతం ఎక్కి దేవుని యొక్క మహిమను ప్రపంచానికి చూపించారు. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి గిరి మీదకి ఎక్కి ఆయన మన కోసం రక్షణ కార్యాన్ని సంపాదించి మనకు అనుగ్రహించారు. ఆయన అంటే మోషే గారు మనకి ధర్మశాస్త్రాన్ని ఇస్తే, ఏలియా గారు దిద్దుబాటు జీవితాన్ని గురించి చెప్తే, యేసుక్రీస్తు ప్రభువారు దరిద్రతలోంచి ధన్యతలోకి నడిపించారు. వీళ్ళు ముగ్గురు కూడా చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకుంటూ వచ్చారు. అందు నిమిత్తమే పొద్దున్న మీకు కొద్దిసేపు ఏలియా గారి గురించి చెప్పాను. అయితే ఇప్పుడు కూడా ఏలియా గారి గురించి చెప్దాం అని అనిపించింది, కానీ ఎందుకో నా హృదయంలో చాలా భారంగా అనిపించి మోషే గారి గురించి మీ అందరికీ ఉపయోగపడే విధంగా మోషే గారి జీవితంలో చిన్న సన్నివేశాన్ని అది ఈరోజు మనం తెలుసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకు అని అంటే కనుక మనకి కొన్ని ప్రశ్నలు ఉండిపోతూ ఉంటాయి, దాన్ని ఎవరిని అడగటానికి ఇష్టపడం. ఆ ప్రశ్నలకు ఈరోజు మనం చూసేటువంటి వాక్య భాగంలో జవాబు దొరుకుద్దని నేను నమ్ముతున్నాను. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, అయ్యా నేను విశ్వాసంలోకి వచ్చాను, ప్రభువులో ఎదుగుతూ ఉన్నాను, వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నాను, ప్రార్థన కూడా చేసుకుంటూ ఉన్నాను, కానీ శ్రమలు ఎక్కువైపోతున్నాయి, కష్టాలు ఎక్కువైపోతున్నాయి, ఒక విధంగా ఒత్తిళ్ళు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటారు? ఇది ఎలా జరుగుద్ది అంటారు? ఇది అసలు ఎందుకు జరుగుతుంది అంటే, మనం పాపం చేస్తే జరుగుద్ది కదా మనకు తెలిసినంత మట్టుకు. మరి నేను అలాగా పాపం ఏమీ చేయట్లేదు, మా ఇంటి పక్కన వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ నేనే ఎలా ఉంటున్నాను, మా ఇరుగు పొరుగు వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ నాకే ఎలా ఉంటుంది, ఎందుకంటారండి అనే ఓ ప్రశ్న ఉంటుంది. అది ఈరోజు మనం జవాబు తెలుసుకోవడం మంచిది. రెండోది ఏంటంటే, మరి దేవుడు సర్వజ్ఞాని కదా, ఆయన అన్నీ తెలిసినోడు కదా, ప్రార్థన చేయి అంటారు. ఎందుకు సార్ అంతసారి ప్రార్థన చేయటం? ఆయనకు చూడా, ఓసారి చెప్తే వినబడదా ఆయనకి? ఓసారి చెప్పుకోవచ్చు కదా, ఆయన చెప్తే వినొచ్చు కదా, మనం చేయొచ్చు కదా. పదే ప్రార్థన చేయి, జవాబు వచ్చేదాకా ప్రార్థన చేయి, బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఇలా ఎందుకు చెప్తారు సార్? నాకు కొంచెం ఇది అర్థం కావట్లేదు, కానీ ఎవరినైనా అడగదామంటే భయం నాకు, ఎవరన్నా అనుకుంటారేమో అనేసి ఈ ప్రశ్నలు ఉండిపోతాయి. ఈ 2 ప్రశ్నలకు ఈరోజు మనం జవాబు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే బైబిల్లోంచి ఒక అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఒక పూర్తి అధ్యాయం, చిన్నదే, అది 16 వచనాలు కలిగినటువంటి అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం తీయండి. దీన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటో మీకు చెప్తాను, తర్వాత దీని వెనకాల ఉన్న నేపథ్యం మీకు చెప్తాను. నేపథ్యం అంటే స్టేజ్, లేకపోతే నేపథ్యం అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే మీకు చెప్తాను. ఆ తర్వాత మనం 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఓకే, మీరు తీసి పెట్టొంచండి. 17వ అధ్యాయంలో మీరేం చూస్తున్నారో మీకు చెప్తాను, నేను దాన్ని మీకు వివరిస్తాను. 17వ అధ్యాయానికి 16 వచనాలు ఉన్నాయి. ఈ 16 వచనాల్లో 3 విషయాలు కనబడతాయండి. 3 విషయాలు కనబడతాయి. మొదటి 7 వచనాల్లో ఒక విషయం కనబడుతుంది. ఏం విషయం అంటే, వాళ్ళు రెఫదీం అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు. రెఫదీం అనే ప్రాంతానికి, అక్కడ నీళ్ళు లేవు. అందుకనే దేవుడు మీద, మోషే మీద గొణవటం మొదలుపెట్టారు ప్రజలు. అప్పుడు మోషే తిట్టాడు, ఎందుకే అలా గొణుగుతారు అనేసి. సరే, దేవుడు మొత్తానికి ఒక అద్భుతం చేశాడు. ఎలాగంటే, ఒక బండను కొట్టమన్నాడు మోషేని, కొడితే ఆ బండలోంచి నీళ్లు వచ్చాయి. ఇది మొదటి 7 వచనాల్లో ఉన్నటువంటి విషయం. కాబట్టి ఈ 7 వచనాల్లో మనం నీళ్లు గురించి వింటాం. దేని గురించి? నీళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు? వాటర్ అంటారు. మీరు ఆ మాట గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. వాటర్ గుర్తుపెట్టుకోండి. మొదటి 7 వచనాలకి ఒకటే టైటిల్, వాటర్ అయిపోయింది. తర్వాత 7వ వచనం నుంచి 13వ వచనం దాకా వాళ్ళు యుద్ధం చేయడానికని దేవుడు పంపిస్తాడు. అమాలేకీలు అనే వాళ్ళు వస్తారు, వాళ్ళ మీద యుద్ధం చేయమంటాడు. అయితే ఆ యుద్ధం కూడా చాలా విచిత్రంగా జరుగుతుంది. మోషే ఏమో కొండ మీద ఉండి చెయ్యి పైకి ఎత్తితే వీళ్ళు యుద్ధం గెలుస్తారు, చెయ్యి కింద పడిపోతే వాళ్ళు యుద్ధం ఓడిపోతారు. మొత్తానికి చివరికి యెహోషువ యొక్క సహాయంతో, మోషే గారు ప్రార్థన చేయటంతో
అమాలేకుల మీద యుద్ధం గెలిచారు. యుద్ధాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వార్. కాబట్టి రెండో భాగానికి మనం టైటిల్ ఏమనిద్దామంటే వార్. మొదటిదేంటి? రెండోదేంటి? బాస్ అయిపోయింది. ఇక మూడోది 14వ వచనం నుంచి 16వ వచనం దాకా దేవుడు మోషే ఒక మాట చెప్తాడు. నాయన మోషే, నువ్వు పంచే ఈ అమాలేకీయుల గురించి నువ్వు పుస్తకంలో రాసి మనోడు తమ్ముడు ఉన్నాడే యెహోషువ, ఆయనకి వినిపించు. ఎందుకంటే ఇది ఒక వార్నింగ్ లాగా ఉండాలి, ఇది ఒక హెచ్చరిక లాగా ఉండాలి. అమాలేకీయుల్లాగా ఎవరైనా వ్యవహరిస్తే వాళ్ళకి ఏమవుద్దో మీకు కూడా అదే అవుతుంది. కాబట్టి జాగ్రత్త అని ఒక హెచ్చరికనిచ్చాడు. హెచ్చరికను మనం ఏమంటాం? వార్నింగ్. కాబట్టి 17వ అధ్యాయాన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే 3 మాటలు సరిపోతాయి. ఏంటా 3 మాటలు? వాటర్, వార్, వార్నింగ్. బస్. ఈ 3 గుర్తుపెట్టుకుంటే కనుక 17వ అధ్యాయం అంతా కూడా మన మనసుల్లో ఎప్పుడు ఉండిపోతుంది. సో ఇప్పుడు ఈ 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. అయితే 15వ అధ్యాయంలో మొదటి మాట ఏముంది? 17వ అధ్యాయంలో తర్వాత అని ఉంది. ఎప్పుడైనా కూడా తర్వాత అని చదివితే కనుక మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, దేని తర్వాత సార్? దీని ముందు ఏమైంది సార్? ఇది మనకు ఉండేటువంటి ప్రశ్న. కాబట్టి దీని ముందు ఏమైందో మీకు కొన్ని మాటలు మీకు చెప్తాను. పోయినసారి వచ్చినప్పుడు కూడా నిర్గమాకాండం గురించి ఓ చిన్న పరిచయం ఇచ్చాను. మరి మీలో కొంతమంది గుర్తుందో లేదో కానీ 2 పరిచయాలు ఇస్తాను త్వరగా. ఒకటి ఏంటంటే నిర్గమాకాండం 40 అధ్యాయాలు గుర్తుపెట్టుకోవడానికి ఓ 10 మాటలు చెప్తాను. దాంతో నిర్గమాకాండం 40 అధ్యాయాలు కూడా మీకు గుర్తుంటుంది. ఇది మొదటిది చేస్తా. రెండోది ఏంటంటే తర్వాత అనే మాట ఉంది కదా 17వ అధ్యాయంలో. కాబట్టి దానికి ముందు జరిగినటువంటి ఒక 2-3 నెలల ముందు జరిగినటువంటి విషయాలన్నీ ఒకసారి చిన్న స్టోరీ లాగా చెప్తా. దాని తర్వాత ఇది జరిగిందనే విషయం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు నిర్గమాకాండం అనే దానికి మనం సింపుల్గా చెప్పాలంటే నిర్గమం అంటే బయటికి వెళ్ళటం అని అర్థం. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తీ బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చాడు. ఎగ్జిట్ అని అప్పుడప్పుడు మనం బిల్డింగుల బయట బోర్డులో చూస్తాం కదా, అంటే ఎగ్జిట్, బయటికి వెళ్ళటానికి అనేది. ఎగ్జిట్ అన్నదాన్నే గ్రీక్ భాషలో ఎక్సోడస్ అంటారు, అంటే బయటికి వెళ్ళు అని అర్థం అనమాట. దేవుడు బానిసత్వంలోంచి ఇశ్రాయేలుని బయటికి తీసుకొని వచ్చాడు, అది విషయం. అయితే బయటికి తీసుకురావడానికి ఆయన చేసినటువంటి పని ఏంటి, ఎలా జరిగింది, ఇదంతా కూడా మనకు 40 అధ్యాయాల్లో ఇచ్చారు. ఈ 40 అధ్యాయాల్ని 10 మాటల్లో మీకు చెప్పేస్తే చాలా సులభంగా గుర్తుంటుంది. మొదటి 2 అధ్యాయాల్లో ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నారు. మొదటి 2 అధ్యాయాల్లో ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నారు. అందుకనే మొదటి 2 అధ్యాయాలకు నేను ఇచ్చే టైటిల్ ఐగుప్తీ బానిసత్వం. 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా ఆ బానిసత్వంలోంచి బయటికి తీసుకురావడానికి దేవుడు ఒక హీరోని, ఒక వ్యక్తిని, ఒక ప్రవక్తని, ఒక మహా మనిషిని సిద్ధపరిచాడు. ఆయనే మోషే. కాబట్టి నా 2వ టైటిల్ హీరో సిద్ధం. ఐగుప్తీ బానిసత్వం, హీరో సిద్ధం. 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా 9 తెగుళ్ళు పంపించడం ద్వారా ఫరోతో దేవుడు యుద్ధం మొదలుపెట్టాడు. కాబట్టి దీన్ని ఫరోతో యుద్ధం 3 అయినాయి. ఐగుప్తీ బానిసత్వం, హీరో సిద్ధం, ఫరోతో యుద్ధం. 12వ అధ్యాయం చాలా కీలకమైనది. దేవుడు ఒక విచిత్రమైన పని చెప్పాడు. ఏమనంటే ఇశ్రాయేలీలంతా కూడా కుటుంబాలుగా వాళ్ళు ఏం చేయాలంటే ఒకరోజు ఒక గొర్రెపిల్లను వధించేసి దాని రక్తాన్ని గుమ్మానికి పూయాలి రాత్రి. ఎందుకంటే ఆ రోజు రాత్రి దేవుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు, మరణదూత కూడా వెళ్తూ ఉంటాడు. రక్తం కనుక లేకపోతే ఆ ఇంట్లోకి వచ్చి తొలిచూలు అంటే ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోతాడు అన్నమాట. ఆ రోజు అది జరిగింది 12వ అధ్యాయంలో. కాబట్టి 12వ అధ్యాయంలో జరిగిన దానికి ఫరో గారి పెద్ద కొడుకు కూడా చచ్చిపోయాడు. ఈ మధ్యన జరిగిన విషయం ఏంటంటే 4 నెలలు అయిందనుకుంటే ఇది జరిగి. 4 నెలలే, పెద్ద పురాతనమైన విషయం కాదు. ఐగుప్తు దేశంలో పురాతనమైనటువంటి ఒక శవం దొరికింది. శవం అంటే మీకు ఎలా చెప్పాలి, మమ్మీ అని అంటారు. మమ్మీ అంటే అమ్మ కాదు. మమ్మీ అంటే ఏంటంటే ఎవరన్నా చచ్చిపోతే చాలా ధనం ఉన్నటువంటి వాళ్ళు పాడవకుండా ఉండటానికి వాళ్ళకి రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు అవన్నీ రాసేసి మనం హాస్పిటల్లో కట్లు కట్టేసినట్లు కింద నుంచి పైదాకా కట్లు కట్టేసి అలా ఉంచుతారనమాట. వాళ్ళ నమ్మకం ఏంటంటే కొంతకాలం అయిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళు ఆత్మ ఏదైతే ఉన్నదో అది తిరిగి మళ్ళీ వస్తే కనుక వాళ్ళు చక్కగా మళ్ళీ బతికేస్తారనేటువంటి నమ్మకం వాళ్ళకి.
అందుకనే ఆ విధంగా మమ్మీ చేస్తారు. ఆ విధంగా మమ్మీ చేస్తే ఏమవుతుందంటే 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాలు శవం పాడైపోకుండా అలాగే ఉంటుందన్నమాట. అయితే అలాంటి పురాతనమైనటువంటి ఒక శవం దొరికింది. ఆ శవం వయసు చాలా చిన్నది, 14-15 ఏళ్ల కుర్రోడు అహం మోసే. ఆ కుర్రోడు పేరు అహం మోసే. మీకు ఎలా తెలుస్తారంటే ఆ శవం దగ్గర వాళ్ళ భాషలో రాసుకున్నారు, అందుకనే అది అహం మోసే అని అన్నారు. ఈ బాబు ఎందుకు చిన్న వయసులో చచ్చిపోయాడు, ఇతనికి ఏం జబ్బు వచ్చింది, ఎవరన్నా చంపేశారా, అవన్నీ పరిశోధనలు చేస్తే వాళ్ళకి ఏమర్థమైందంటే సడన్గా ఈ బాబు చచ్చిపోయాడని. కాబట్టి చాలామంది ఏమని నమ్ముతారంటే అహం మోసే ఎవరో కాదు, ఆ టైంలో ఉన్నటువంటి ఫరో గారి కుమారుడు, తొలిచూలు కుమారుడిని దేవుడు చంపేశాడు కదా, ఆ విధంగా చంపేసినోడే ఈయన అని కొన్ని నిర్ధారణలోకి రావటం అనేది జరుగుతూ ఉన్నది. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి, అక్కడ వరకే మనకు తెలిసింది, అది మీకు చెప్పాను. ఇది 12వ అధ్యాయం. ఇప్పటికి మనకు 4 టైటిల్స్ అయిపోయినాయి. ఒకటి ఐగుప్తి బానిసత్వం, రెండోది హీరో సిద్ధం, మూడోది ఫరోతో యుద్ధం, నాలుగోది తొలిచూలి మరణం. తొలిచూలు అంటే పెద్దోడు చచ్చిపోవటం. దాంతో ఫరో గారు పొండ్రా బాబు ఎందుకు వచ్చిందో తలనొప్పి అని పంపించేస్తే వాళ్ళ ప్రయాణం మొదలైంది. వాళ్ళ ప్రయాణంలో ఏమేమి ఉన్నాయి, ముందు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, దేవుడు దాన్ని పాయలు చేశాడు. తర్వాత నీళ్లు చేదుగా ఉన్నాయి, దాన్ని తీయగా చేశాడు. ఎండగా ఉందంటే మేఘాన్ని ఇచ్చాడు, రాత్రిపూట చలేస్తుంది చీకటిగా ఉందంటే అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. చెప్పులు అరిగిపోతాయేమో అంటే అరగకుండా చేశాడు, బట్టలు మురికైపోతాయి అంటే మురికి కాకుండా చూశాడు. దేవుడు ఈ విధంగా అరణ్య ప్రయాణాన్ని సుఖవంతం చేశాడు. ఆకలేస్తుందంటే మన్నానిచ్చాడు, చిరాగ్గా ఉంది ప్రతిరోజు మన్నానే తినాలంటే దేవుడు పూరీళ్ళనిచ్చాడు. ఈ విధంగా దేవుడు సకల విధాలుగా వాళ్ళకు అవసరతలను తీర్చుకుంటూ వచ్చాడు. ఇదే 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం దాకా. దీనికే నేను ఇచ్చే టైటిల్ అరణ్యంలో సుఖం. నిర్గమకాండం సగం అయిపోయింది, సగానికి 5 టైటిల్స్ ఇచ్చాను. ఈ 5 టైటిల్స్ గుర్తుంటే కనుక నిర్గమకాండం ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. ఏంటది? మొదటిది ఐగుప్తి బానిసత్వం, రెండోది హీరో సిద్ధం, మూడోది ఫరోతో యుద్ధం, నాలుగోది చొల్లిచూలు మరణం, ఐదోది అరణ్యంలో సుఖం. ఓకే, అయిపోయింది. 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం దాకా సీనాయి అనే కొండ దగ్గర దేవుడు ఇశ్రాయేలీయులతో వ్యక్తిగతంగా ఒక ప్రేమపూరితమైన బంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఏమన్నా తెలుసా? మీరంటే నాకు చాలా ఇష్టం, అందుకే నా భుజం మీద వేసుకొని తీసుకొచ్చాను, నా రెక్కల మీద పెట్టుకొని ఇక్కడికి తెచ్చాను, మీకోసం నేను ఏమన్నా చేస్తాను, మీరు నన్ను తప్పించి ఎవరిని ప్రేమించకూడదు, నన్ను తప్పించి మీరు ఎవరిని ఆరాధించకూడదు అని దేవుడు వాళ్ళతో ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాడు. సీనాయి కొండ దగ్గర జరిగింది కాబట్టి దాని పేరు సీనాయి బంధం. 19 నుంచి 24, 25 నుంచి 31 ద్వారా దేవుడు ఏం చేశాడంటే, మోషే మరి ఇశ్రాయేల్తో బంధం ఏర్పరచుకున్నాను కదా, మనం డేరా కట్టుకుంటే, ఒక గుడారం కట్టుకుంటే నేను అప్పుడు వాళ్ళని కలుసుకోవడానికి అవుతుంది. ఆ గుడారం ఎలా ఉండాలి, ఆ గుడారం ఎలా కట్టాలి, ఆ గుడారం కొలతలు ఎలా ఉంటాయి, అవన్నీ చెప్తాను రా అని దేవుడు కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ 40 రోజులు ఉండిపోయాడు మోషే. ఆయన 40 రోజులు ఇవన్నీ తెలుసుకునే లోపల కింద ఉన్నటువంటి వాళ్ళకి కోపం వచ్చింది, కింద ఉన్న వాళ్ళకి టెన్షన్ వచ్చింది. సరే, ఏదేమైనప్పుడు కూడా 25వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం దాకా ప్రత్యక్ష గుడార రూపం దేవుడు బ్లూ ప్రింట్ ఇచ్చాడు. అయితే వీళ్ళు టెన్షన్ తట్టుకోలేక 32వ అధ్యాయంలో చేసింది ఏంటంటే, ఒక బంగారు దూడను తయారు చేసుకొని నువ్వే మా దేవుడివే, నువ్వే మమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చావని వాళ్ళు పూజ చేయటం మొదలుపెట్టారు. దాంతో పాపం చేశారు. ఆ పాపం దేన్ని బట్టి చేశారు? బంగారు దూడతో. పాపం చేస్తే దేవుడు కోపం వస్తుంది కదా, దేవుడు కోపం వచ్చి 3000 మందిని చంపేశాడు. అమ్మో, 3000 మందిని చంపేశాడా? దేవుడు అంత కోపం చూపిస్తాడా? దేవుడు 3000 మందిని చంపేసిన మాట వాస్తవమే, కానీ అంతకంటే గొప్ప సత్యం ఒకటి ఉంది. ఏంటది? 20 లక్షల మందిని చంపకుండా వదిలేశాడు. 20 లక్షల మందిని దేవుడు చంపింది 3000 మందినే, 20 లక్షల మందిని కనికరించి ఆయన వదిలేశాడు. ఇది 32వ అధ్యాయం. దీనికే మనం ఇచ్చే టైటిల్ ఏంటంటే బంగారు దూడతో పాపం. 33వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం దాకా వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని కట్టేశారు, ప్రత్యక్ష గుడార నిర్మాణం. 40వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం అంతా కట్టేసిన తర్వాత దేవుడు వాళ్ళ మధ్యకి ఒక మేఘంలాగా వచ్చారు. ఆ మేఘం పేరు షకీనా అని ఎందుకు పేరు పెట్టారంటే, హిబ్రూ భాషలో షకీనా అంటే దేవుని యొక్క సన్నిధి అని అర్థం. కాబట్టి మొత్తం 10 టైటిల్స్ మీకు చెప్పేస్తాను. 40 అధ్యాయాలు మీకు ఒక చిన్న రూపంలాగా ఉండిపోద్ది. మొదటిది ఐగుప్తి బానిసత్వం, రెండోది హీరో సిద్ధం, మూడోది ఫరోతో యుద్ధం, నాలుగోది
తొలిచూలి మరణం, 5వది అరణ్యంలో సుఖం, 6వది సీనాయి బంధం, 7వది ప్రత్యక్ష గుడార రూపం, 8వది బంగారు దూడతో పాపం, 9వది ప్రత్యక్ష గుడార నిర్మాణం, 10వది షకీనా మేఘం. రైట్, 40 అధ్యాయాలు మీ ముందు ఒకలాగా ఉన్నది, అయిపోయింది. అయితే ఇప్పుడు మనం 17వ అధ్యాయంలోకి వచ్చాం. ఈరోజు అది ధ్యానం చేయదలుచుకున్నాం. ఈ 17వ అధ్యాయంలో తర్వాత అనే మాట ఉంది కదా, దేని తర్వాత ఇక్కడ జరిగింది అనే దాన్ని చూస్తే మనం పొద్దున్ని చెప్పిందే ఇంకొక విషయాన్ని అంటే దాన్నే ఇప్పుడు ప్రస్తావిస్తూ దానికి దీనికి లింక్ ఇచ్చుకుంటూ వస్తాను. పొద్దున్న మన భారతీయులందరికీ బాగా గుర్తుండే సంవత్సరం ఏదని చెప్పాను, 1947. ఇశ్రాయేలీలకు బాగా గుర్తుండేది ఏమని చెప్పాను నేను, 1446. 1446 క్రీస్తు పూర్వం. 1446 క్రీస్తు పూర్వంలో జరిగిన విషయమే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో జరిగిన విషయం. అర్థమైందండి? ఇప్పుడు అక్కడ ఉన్నాం మనం. 12వ అధ్యాయం నుంచి జరిగే విషయాలను మీకు చెప్తాను. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడంటే ఇశ్రాయేలుతో, అయ్యా ఈ నెల మీకు మొదటి నెల, అదే నీసాను మాసం అని దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, 10వ రోజున మీరు గొర్రె పిల్లను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి, దాన్ని 4 రోజులు ఇంట్లో పెంచాలి మీరు. 14వ రోజున నీసాను మాసం 14వ రోజున ఆ గొర్రె పిల్లను వధించేసి, అర్థమైందా, దాని రక్తాన్ని ఒక చిన్న చెప్పలో పట్టేసి మీరు ఒక కుంచి లాంటిది తీసుకొని గుమ్మానికి ఆ అడ్డకర్ర ఒకటి ఉంటుంది, 2 నిలువు కర్రలు ఉంటాయి కదా, దానికి మీరు ఆ రక్తాన్ని పూసేసి ఇంట్లోంచి బయటికి రాకూడదు, ఇంట్లోనే ఉండాలి మీరు కుటుంబం అంతా. ఆ రోజు రాత్రి యెహోవా దేవుడు వెళ్తాడు, మరణదూత వస్తాడు, రక్త మరగ గనక లేకపోతే మరణదూత ఇంట్లోకి వచ్చేస్తాడు అని చెప్పడం జరిగింది 12వ అధ్యాయంలో. ఆ రోజు రాత్రి అలాగే జరిగింది. ఐగుప్తి ఇళ్లల్లో ప్రతి ఇంట్లో కూడా ఒకడు చచ్చిపోయాడు. వాళ్ళు లబ్బో దిబ్బో ఏడవటం మొదలుపెట్టారు. ఫరో రాత్రి కబురు పెట్టి, నాయన మీరు పొండ్రా బాబు అని అంటే వాళ్ళు రాత్రి ప్రయాణమై వెళ్ళిపోయారు. వాళ్ళు రాత్రి ప్రయాణమయ్యి ఉత్తరానికి వెళ్ళారు. ఉత్తరానికంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ఉత్తరంకి వెళ్తాం కదా, రాజమండ్రి వెళ్ళాలంటే ఉత్తరంకి వెళ్తాం కదా, ఢిల్లీ వెళ్ళాలంటే ఉత్తరంకి వెళ్తాం కదా. వాళ్ళు కూడా ఐగుప్తు దేశం నుంచి దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళాలంటే ఉత్తరానికి వెళ్ళాలి. సో ఉత్తరానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. ఎంతమంది? 20 లక్షల మంది, దగ్గర 20 లక్షల మంది. మరి 20 లక్షల మంది మనుషులు ఉంటే వాళ్ళకి ఎన్ని జంతువులు ఉంటాయి ఆలోచించుకోండి. 1 కోటి పైన జంతువులు ఉంటాయి. అవన్నీ కలిసి రాత్రి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్తూ ఉండి వాళ్ళు ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత దేవుడు సడన్గా రూట్ మార్చాడు. అరే మీరు కిందకి రండిరా అని అన్నాడు. అంటే దేవుడు రూట్ మార్చాడు కాబట్టి మోషే దాని ప్రకారం రూట్ మార్చుకుంటూ వచ్చాడు. 14వ అధ్యాయం దగ్గరకు వచ్చేప్పటికి పీహహీరోత్ అనే ఒక ప్రదేశానికి వచ్చారు. పీహహీరోత్ అంటే ఏంటి సార్ అంటారేమో, అదొక మైదానం పేరు. అదొక మైదానం. అది ఎలా ఉంటుందంటే, ఈ పక్కన ఒక కొండ ఉంటుంది, ఈ పక్కన ఒక కొండ ఉంటుంది, ఇదంతా కూడా సముద్రం. వాళ్ళు అక్కడికి వచ్చి ఉన్నారు అమ్మయ్య అని. వాళ్ళు అలా వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. లేదో యువతలు ఇదంతా అరణ్యములోంచి పెద్ద పొగ వచ్చేస్తున్నాడు. అరణ్యములోంచి పెద్ద దుమ్ము పైకి లేస్తుంది. ఏంటా అని జాగ్రత్తగా చూస్తే ఫరో గారు 6,000 రథాలు వేసుకొని టకా వచ్చేస్తున్నాడు. వీళ్ళేమో ఇరుక్కుపోయారు. అయ్య బాబాయ్ మనం ఇరుక్కుపోయాం, ఇటు వెళ్తేనేమో సముద్రం, ఇటు వెళ్తేనేమో కొండ, ఇటు వెళ్తేనేమో ఫరో గారు వస్తున్నారు, ఇక్కడికి తీసుకొచ్చి పడేసాడంట్రా బాబు అని వాళ్ళు టెన్షన్ పడిపోవటం మొదలుపెట్టారు. మోషే మీద అరవటం మొదలుపెట్టారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అరే పిచ్చోళ్ళారా, ఎందుకు టెన్షన్ పడతారు, మీరు సైలెంట్గా ఉండండి, ఎందుకు టెన్షన్ పడతారా, నేను ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చి కావాలని పెట్టాను. ఎందుకు పెట్టావు ప్రభా మమ్మల్ని అంటే, మీరు ఆ ఫరోని ఇక్కడ తీసుకురావడానికి ఒక ఎర్ర లాంటి వాళ్ళు. ఎర్రేంటి సార్, ఎర్ర అంటే రెడ్ కాదు అంటే ఇప్పట్లో ఉన్న వాళ్ళకి కొన్ని పదాలు అర్థం కావు. ఇదివరకు మా కాలంలో చేపలు పడటానికి వెళ్ళటానికి టైం ఉండేది మాకు. ఇప్పుడు మీకు ఎంత ఉందో టైం ఎక్కడ ఉంది, చేపలు పడటానికి వెళ్ళే టైం ఉండదు. చేపలు వీడియో గేమ్ ఆడుకుంటాడు ఎవడైనా సరే, చేపల దగ్గరికి ఎవడు వెళ్తాడు, ఎవడు వెళ్ళడు. మేము ఇదివరకు అయితే చేపలు పట్టుకోవడానికి వెళ్ళాలంటే ఒక గేల ఉంటుంది, గేలానికి ఎర్ర అంటే ఏంటంటే మనకి వానపాము ఉంటుందే, ఆ వానపాము గొయ్యి తవ్వి మట్టిలో అక్కడక్కడ తీసి దీనికి ఎక్కించి నేలల్లో వేస్తే కనుక దాన్ని తినటానికి వస్తుంది. చేప తినటానికి వస్తే కనుక పైన బెండు అని ఉంటుంది, అది ఇలా కదులుతూ ఉంటుంది. అప్పుడు బాగా మునిగిపోతుంటే పైకి లాగితే చేప వస్తుంది అనమాట. 4 చేపలు పడితే ఆ 4 చేపలతో కూర వండుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా, ఎందుకంటే మనం పట్టిన చేపలు కదా.
సూపర్ టేస్ట్ ఉంటుంది, ఆ ఫీలింగే వేరు అసలు. అప్పుడు ఇప్పుడు అలాంటి కాన్సెప్టే లేదు. అంత టైం ఎక్కడ చచ్చింది మనకి? లేదు మనకి. అయితే దాన్ని ఎర్ర అంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఎర్రలాంటోళ్ళు. ఎర్ర అంటే ఇంకో మాట చెప్పాలంటే, పూర్వకాలంలో రాజులు సింహాల్ని పులుల్ని పట్టుకోవాలంటే వాళ్ళు ఎర్రగా వానభావన పెట్టరు. మరి ఏం పెడతారు సార్? ఏం పెడతారంటే ఒక మేకను తీసుకొస్తారు, చిన్న మేకపిల్లని తీసుకొచ్చి చెట్టు మొదలు కట్టేస్తారనమాట. సాయంత్రం 7 కట్టేస్తే చీకటి అయిన తర్వాత మే నరుస్తూ ఉంటుంది. రాజుగారు పైన కూర్చుంటారు చెట్టు మీద. అయితే ఈ పులి కానీ సింహం కానీ వస్తుంది కదా, అదేమనుకుంటుందంటే ఈ మేక దొరికింది కదా అని చూసి దాన్ని పట్టుకోవడానికని వస్తుంది అనమాట. దగ్గరకు వచ్చినవాడు పైన నుంచి బాణం వేస్తాడు, లేకపోతే పైన నుంచి పిస్తోలు పెట్టి కాలుస్తాడు, పులి చచ్చిపోద్ది. మేక మాత్రం ఏం అవ్వదు. కానీ మేక లేకపోతే పులి రాదనమాట. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మేకలాంటి వాళ్ళు రా, మీరు ఉంటేనే వాడు వస్తాడు, కానీ మీకేమో దాన్ని లేపేస్తాను నేను. దేవుడు ఆ విధంగా లేపేశాడు అనమాట. ఆ విధంగా లేపడానికి ఉపయోగించినటువంటి గొప్ప డైలాగే మనం పాట పాడేసుకున్నాం. ఏంటనంటారేమో చూడండి ఒకసారి, ఒక వచనం చూస్తే బాగుంటుంది. 14వ అధ్యాయం 13వ వచనం, నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడుకొడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మీరు ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షాన యుద్ధము చేయును, మీరు ఓరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మనం గొప్ప పాట పాడేస్తూ ఉంటే యుద్ధము యెహోవాదే అని అంటాం కదా, దీని నుంచే పాడింది అనమాట. ఎక్కడి నుంచి వచ్చిందే ఆ కాన్సెప్ట్ అనమాట. సూపర్, బాగుంది. ఎందుకనంటే మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు యెహోవా. అందుకని ఇప్పుడు అయ్యగారు కూడా పాడారు కదా, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. అంటే ఇప్పుడు దాంట్లో మనం చేయగలిగేది ఏం లేదు. మనం నోరు మూసుకొని ఎదవల్లా కూర్చుంటాం, ఆయన చేస్తాడనమాట ఏమన్నా. అది అక్కడ ఉండేది. ఎక్కడ కూడా వీళ్ళు చేసే పని ఏమీ లేదు. వాళ్ళు కామ్ సైలెంట్గా ఉంటారు, చూస్తూ ఉంటారు, రే బాగుందిరా దేవుడు ఇలా చేశాడురా అనుకోవటం తప్పించి. కొన్ని ఉంటాయి అలాంటి పొజిషన్లో. మనము చేయగలిగేది ఏమీ లేదు, అంతా దేవుడే చేయాలి. సో అక్కడ అది జరిగింది. ఎర్ర సముద్రం పాయలైపోయింది, అవతలకి వెళ్ళిపోయారు. ఎర్ర సముద్రం పాయలైంది కదా అని మనోడు కూడా వచ్చాడు. అంటే మనోడు అంటే ఎవరో? ఫరో కూడా వచ్చేసి మధ్యలోకి వచ్చిన తర్వాత మునిగిపోయింది. అంతా క్లోజ్, చాప్టర్ క్లోజ్. ఇక మళ్ళీ ఫరో కనబడ్డు, ఆయన యొక్క సైన్యం కనబడదు, కంప్లీట్ అయిపోయింది. 15వ అధ్యాయంలో మనోళ్ళు ఎర్ర సముద్రం దాటొచ్చారు కదా. దాటొస్తే మనకి సంతోషం ఎక్కువైతే పాటలు పాడతాం కదా, పాటలు పాడేశారు. ఆ టైంలో చిన్నపాటి కవాలి అనేది నార్త్ ఇండియా స్టైలు. మన ఆంధ్రాలో స్టైల్ ఏంటంటే బుర్రకథ, కవాలి. ఈ పదాలు ఎందుకు ఉపయోగించారంటే, బుర్రకథ అప్పుడు ఒకడు పాడుతూ ఉంటాడు, రాజుగారు వచ్చారు, రాజుగారు తెచ్చారు అని అటు ఇటు ఇద్దరు అంటూ ఉంటారే, ఆ విధంగా అనమాట. అంటే మధ్యలో ఒకడు పాడేవాడు ఉంటాడు, తానా అనేవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఇది బుర్రకథ స్టైల్. కవాలి స్టైల్ కూడా అంతే. ఇటు ఒక గ్రూప్ ఉంటారు, వీళ్ళు ఒక 2 లైన్లు పాడతారు, ఆ తర్వాత వీళ్ళు ఒక 2 లైన్లు పాడతారు అనమాట. 15వ అధ్యాయంలో ఉన్నటువంటి పాట కవాలీలో 2 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపుని లీడ్ చేసిందేమో మోషే గారు, ఇంకో గ్రూపుని లీడ్ చేసిందేమో మిరియాం, మోషే గారు వాళ్ళ అక్క. అర్థమైంది? యెహోవాను గానము చేసేద్దామని వాళ్ళిద్దరూ ఒకళ్ళకి మించి ఒకళ్ళు పాడుకుంటూ వెళ్ళిపోయారు. ఇది 15వ అధ్యాయం పార్ట్ 1. బాగుంది, చాలా బాగుంది. ఈ పాట పాడేసి మా దేవుడు గొప్పోడు, మా దేవుడు తోపు గీపు అనుకుంటూ వెళ్ళిపోయారు. బాగానే ఉంది. ఓ 2 రోజులు ప్రయాణం చేశారు, లేదో వాళ్ళకి నీళ్లు చేదుగా అనిపించినాయి. మళ్ళీ తిట్టేయడం మొదలు పెట్టారు. ఏం మనిషివా నువ్వు, ఎలాంటి ప్లేస్కి తీసుకొచ్చావు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు అనేసి. అప్పుడు దేవుడు మోషేతోరే, అక్కడ ఒక చిన్న కర్ర ఉంది, దీన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వేయరా అన్నాడు. వేసాడు, నీళ్లు తీపిగా మారినాయి. దాన్నే మనం చాలా పాటల్లో పెట్టేసుకున్నాం. ఏంటది? మారాను మధురంగా చేస్తాడు. ఇది 15వ అధ్యాయం. అంటే మీరు పాడే పాటలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తున్నాను నేను. అర్థమైందా? 14వ అధ్యాయంలో ఒక బిట్ వినిపించా, 15వ అధ్యాయంలో ఒక బిట్ వినిపించా, అయిపోయింది కదా. ఇప్పుడు 16వ అధ్యాయంకి వచ్చేద్దాం. 16వ అధ్యాయంలో ఎలిం అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు. సార్ అది ఎక్కడుందంటే నాకు తెలియదు. ఆ ప్రాంతం పేరైతే ఎలిం. ఈ ప్రాంతంలో దగ్గర 6 వారాలు ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారు సార్ 6 వారాలు అంటే? బాగుంది, సుఖంగా. అక్కడ అంజూరపు చెట్లు ఉన్నాయంట, బావులు ఉన్నాయంట, చక్కగా నీళ్లు తాగి పండ్లు తినేసి ఉండిపోయారు. ఎన్ని రోజులు? దగ్గర 4-5 వారాలు. అయితే వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి కట్టుకొని వచ్చినటువంటి భోజనాలన్నీ అయిపోయినాయి. ఏది? గోధుమ పిండి కానీ, బియ్యం పిండి కానీ అన్నీ అయిపోయినాయి. మోషే దగ్గరకు వచ్చి, అయ్యా మా ఇంట్లో బియ్యం అయిపోయినాయా, అయ్యా మా ఇంట్లో గోధుమలు అయిపోయినాయా, అయ్యా మా ఇంట్లో బార్లీ అయిపోయినాయా అన్నాడు. అంటే దేవా వీళ్ళకి తిండి లేదు ప్రభా, ఏం చేయమంటావు అంటే, అది జాగ్రత్తగాను,
పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందే అందరు లేచిపోయి అందరూ కూడా చెప్పలు రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుంటే మీరు బయటికి రావాలి. ఇంట్లోంచి బయట రాగానే పైన నుంచి మంచు కురిసినట్టు కురుస్తుంది. ఆ కురిసిన దాన్ని డేక్షాలు ఎత్తేసుకోవాలి, గిన్నెల్లో ఎత్తేసుకోవాలి. ఎవడెంత తింటాడో అంత ఎత్తేసుకోవాలి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా 3 సార్లు తింటారు, 4 సార్లు తింటారు. సరిపడేది ఎత్తిపెట్టుకొని ఉంచుకోవాలి. అర్థమైందా? ఎక్కువ ఎత్తిపెట్టుకోకూడదు. ఎక్కువ ఎత్తిపెట్టుకుంటే సాయంత్రం నువ్వు డిన్నర్ చేసిన తర్వాత మిగిలిపోయిందంతా కూడా కుళ్ళు కంపు వస్తుంది. దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి ఎత్తుకోవద్దు, కావలసినంత మాత్రం ఎత్తుకోండి అని అన్నారు. అంటే సరే అని అన్నారు. వీళ్ళు ఎత్తుకుంటున్నారు. ఎత్తుకునేటప్పుడు సర్వసాధారణంగా అడుగుతాం కదరా, అరే ఇదేంట్రా, నాకేం తెలుసురా, ఇదేంట్రా, నాకేం తెలుసురా, ఇదేంట్రా, నాకేం తెలుసురా, ఇదేంట్రా, ఇదేంట్రా, ఇదేంట్రా అంటా ఉన్నారు కదా. ఇదేంట్రా అన్న దాన్ని వాళ్ళ భాషలోనే మన్నా అంటారు. మన్నా అంటే ఏంటి తెలుసా? ఇదేంట్రా. మన్నా అంటే ఇదేంట్రా. మీరు ఫేస్ అలా పెట్టొద్దు, నేనేం చేయను. దాని అర్థం అదే. మన్నా అంటే ఏదో పెద్ద పవిత్రమైన పదం ఏదో అనుకున్నారు. దాని అర్థం ఏంట్రా అంటే ఇదేంట్రా, అది దాని అర్థం. అర్థమైందా? కాబట్టి ఇదేంట్రా, ఇదేంట్రా, ఇదేంట్రా అని అంటే అదే దాని పేరు అయిపోయింది. ఇదేంట్రా దాని పేరు అయిపోయింది. ఆ ఇదేంట్రా అన్నదే మనం మన్నా అని అంటాం అనమాట. సో ఈ మన్నా తింటా ఉన్నారు. 2 వారాలు తిన్నారేమో మన్నా, చిరాకు వచ్చేసింది. రోజు అమ్మ అదే ఇడ్లీయా, రోజు అదే పప్ప, రోజు అదే వంకాయ కూర, రోజు అదే బీరకాయ కూర అని మనం తిడతారే, అదేవిధంగా రోజుగా ఇదేంటనా, రోజు ఇదేంటనా అని అంటే దేవుడు ఏమన్నాడంటే, సరే రేపు పొద్దున్న నేను పూరీళ్ళు ఇస్తాను అని అనేటప్పటికి మోషేకి టెన్షన్ వచ్చింది. ప్రభా మావాడు ఒకడు 10 తింటాడు ప్రభా, 10 తక్కువ తినరు, కొంతమంది 20 కూడా తింటారు పూరీళ్ళు. మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 2 లక్షల మంది ఉన్నారు. 2 లక్షల మందికి ఒక్కోడికి 20 పూరీళ్ళు ఇవ్వాలంటే ఎన్ని కావాలి తెలుసా? 4 కోట్లు కావాలి. 4 కోట్లు పూరీళ్ళు నేను ఇస్తాను రా, నీకు ఎందుకు వచ్చింది అని అన్నాడు. పొద్దున్నే పూరీలు పడ్డాయి. లెక్క ప్రకారం ఈ 20 లక్షల మందికి పూరీళ్ళు 10, 15, 20 తినాలనుకుంటే వాళ్ళున్న ప్రాంతం నేల మీద నుంచి అడుగున్నారు ఎత్తు పూరీళ్ళు పడితే కానీ సరిపోవంట. అంటే కుప్ప కింద నేల మీద నుంచి అడుగున్నారు ఎత్తు. సో అన్ని పూరీలు పడ్డాయి. అవన్నీ పట్టుకొని ఒకడికొకడు ఫ్రై చేసుకొని తినేశారండి. దీంతో 16వ అధ్యాయం అయిపోయింది. 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం పాయలైంది. 15వ అధ్యాయంలో మారా నీళ్లు మధురంగా అయింది. 16వ అధ్యాయంలో దేవుడు మన్నాను కురిపించడం మొదలుపెట్టాడు. 16వ అధ్యాయంలో పూరీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టాడు. 16వ అధ్యాయంలో మేఘాన్ని పైన పెట్టి నీడ కలిగేటట్లు చేశాడు. 16వ అధ్యాయంలో రాత్రిపూట అగ్నిస్తంభాన్ని పెట్టి చీకటి లేకుండా చలి లేకుండా చక్కటిగా చేశాడు. ఇన్ని కార్యాలు చేసిన తర్వాత అది 17వ అధ్యాయం. మీకు క్లారిటీ వచ్చింది కదండి? ఏమేం కార్యాలు చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మారా దగ్గర నీళ్లు మధురం చేశాడు, మేఘాన్ని ఇచ్చాడు, అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు, మన్నాని ఇచ్చాడు, పూరీళ్ళు ఇచ్చాడు, చెప్పులు అరిగిపోకుండా చేశాడు, బట్టలు పాడైపోకుండా చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 17వ అధ్యాయం ఇప్పటి నుంచి మనం చదువుదాం. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రఫదీములో దిగిరి. ప్రజలు తమకు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పిన. ఈ అయ్యగారి పేరు కూడా మోషే. ఈయనకు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. ఎలా అంటే పాపం ఎవరో ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేస్తే జబ్బు తగ్గదు. సార్ మీరు ప్రార్థన చేసినా తగ్గలేదంటే ఈయనేం చేస్తాడు? ఈయన ఎవరితోనో చెప్తాడు దేవుడితో, ఆయన తగ్గిస్తే తగ్గుద్ది, లేకపోతే లేదు. ఎక్కడ కూడా జరిగింది అదే. ఏం జరిగిందంటే, ఏ మోషే ఏంటే ఇక్కడ తెచ్చావు నీళ్ళు లేకుండా ఇక్కడికి అని గొడవ పెట్టాడు. అయితే మోషే తానేమన్నా సొంత జ్ఞానంతో అక్కడికి తెచ్చాడా? లేదు. చూడండి అక్కడ ఏం రాశారు. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున, అంటే దేవుడు డైరెక్షన్ ఇస్తూ ఉంటే, దేవుడు ఎటు వెళ్ళాలి అని చెప్తా ఉంటే వాళ్ళు ప్రయాణం చేశారు. దేవుడు ఎలా చెప్పాడు సార్? రైట్కి వెళ్ళు, అలే లెఫ్ట్కి వెళ్ళు అని దేవుడు చెప్పాడా? చెప్పలా. మరి దేవుడు ఎలా చెప్పాడు? పైన మేఘం ఉంది కదా, ఈ మేఘం
క్యాప్ లాంటిది అనమాట. క్యాప్కి ముందుకు ఎలా వస్తుందో అలాగా. సో ఈ మేఘం ముందుకుంటుంది, కింద ఇశ్రాయేలీయులు నడుస్తూ ఉంటారు. ఈ మేఘం ఇటు తిరిగితే వీళ్ళు కూడా ఇటు తిరిగేవాళ్ళు, ఈ మేఘం ఇటు తిరిగితే ఇటు తిరిగేవాళ్ళు. సో మేఘాన్ని వీళ్ళు ఆసరాగా పెట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. ఈ మేఘాన్ని అటు ఇటు తిప్పేది ఎవరు? దేవుడు. కాబట్టి ఇశ్రాయేలీయులకి మార్గాన్ని చూపించేది ఎవరు? దేవుడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు నడిపించుకుంటూ ఎక్కడికి తీసుకొచ్చాడు? రెఫదీం అనే ప్రాంతాన్ని తెచ్చారు. ఎవరు తెచ్చారు? దేవుడే తెచ్చాడు. జాగ్రత్త వినండి. దేవుడే తెచ్చాడు. అక్కడికి దెయ్యం తీసుకురాలా, వాళ్ళు శోధింపబడి అక్కడికి రాలా, సొంత జ్ఞానంతో అక్కడ రాలా. దేవుడే తెచ్చాడు రెఫదీం అనే ప్రాంతానికి. రెఫదీం అనే మాటకి అర్థం ఏంటి? విశ్రాంతి స్థలము అని అర్థం. విశ్రాంతి స్థలానికి దేవుడు తెచ్చాడు. చాలా సంతోషమే. అరణ్యములో నుంచి విశ్రాంతి స్థలానికి దేవుడు తెచ్చాడు. దేవుడే తెచ్చాడు, విశ్రాంతి స్థలం అది. కానీ అక్కడ ఏమొచ్చింది? నీళ్లు లేవు. ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, విశ్రాంతి స్థలంలో నీళ్లు లేవని దేవుడికి తెలియదా? తెలుసు. దేవుడికి నీళ్ళు లేవని తెలిసి ఎందుకు తెచ్చాడు అక్కడికి? ఇది మనకు వచ్చే ప్రశ్న. మరి దేవుడే తెచ్చాడు అంటున్నావు, దేవుడే అక్కడికి తీసుకొస్తే నీళ్లు లేవని తెలిసి నీళ్లున్న చోట తీసుకెళ్ళొచ్చు కదా, లేకపోతే వీళ్ళు వచ్చేటప్పుడు నీళ్ళు అక్కడ ఉండేటట్లు చేయొచ్చు కదా. ఎందుకు తెచ్చాడు? ఇక్కడితోనే మన కనెక్షన్ వస్తుంది. నేను దేవుని బిడ్డనే కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, వాక్యానుసారంగా జీవిస్తున్నాను కదా, నా జీవితంలో ఎందుకు కష్టాలు వచ్చాయి, నా జీవితంలో ఎందుకు శ్రమలు వచ్చాయి, నేను బాగా ప్రార్థనలు చేస్తున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, నాకెందుకు సమస్యలు వచ్చాయి? వీళ్ళు దేవుడు నడవమన్నప్పుడే నడిచారు కదా, వెళ్ళమన్న చోటకే వెళ్ళారు కదా, ఎందుకు వీళ్ళకి శ్రమ వచ్చింది, ఎందుకు నీళ్ళు లేని చోటకు వచ్చారు అంటే, ఇప్పుడు ఆ విషయం చూడండి. ప్రపంచంలో, జాగ్రత్త వినండి మాట, ప్రపంచంలో ఎవరికి శ్రమ కలిగినా, ప్రపంచంలో ఎవరికి ఏం జరిగినా, జాగ్రత్త వినండి మాట, దేవుని అనుమతి లేకుండా, దేవుని అనుగ్రహము లేకుండా, దేవుని ఆదేశం లేకుండా జరగదు. బైబిల్లో ఎంత సున్నితమైన విషయం చెప్పాడంటే, నీ తల వెంట్రుకల యొక్క కౌంటు దేవుడికి తెలుసంట. దేవుడు అనుమతి లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా, దేవుని ఆదేశం లేకుండా తల వెంట్రుక కూడా ఓడదు. నీకు కరోనా వచ్చిందా? దేవుడు అనుమతిస్తేనే వచ్చింది. ఎవరైనా చచ్చిపోయారా? దేవుడు ఆదేశం బట్టే జరిగింది. ఎవరికైనా రేప్ జరిగిందా? దేవుడు అనుగ్రహిస్తేనే అది జరిగింది. ఇదేంటండి అంటే, నేనేం చేయను, దేవుడు సార్వభౌముడు, నాకు తెలీదు అనే మాట ఆయన అండో, ఆయనకి తెలుసు. ఇప్పుడు దీంతో మనకు పెద్ద ఉక్రోష ప్రశ్న వస్తుంది. మరి దేవుడికి తెలిస్తే దేవుడు చూస్తూ ఎందుకు ఉండిపోయాడు? దేవుడు ఎందుకు చేతులు కట్టుకొని ఉన్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? మీ దేవుడు ఎటు వెళ్ళాడు? ఇది మన వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న. వాళ్ళు అడిగితే సబబే. అదే ప్రశ్న మనకు కూడా రావడానికి అవకాశం ఉంది. వస్తే దానికి జవాబు దొరకకపోతే పిచ్చెక్కుద్ది, దానికి జవాబు దొరకకపోతే మెంటల్ ఎక్కుద్ది, ఎట్టెల్లాలో అర్థం కాదు. వై యామ్ ఐ సఫరింగ్? నేను ఎందుకు శ్రమ గుండా వెళ్తున్నాను? వై? అయితే 3 జవాబులు ఇస్తాను, 3 కారణాలు. ఒక వ్యక్తి శ్రమ గుండా వెళ్ళటానికి ఈ 3 ఏదో ఒకటి పనిష్మెంట్, తప్పు చేస్తే వచ్చేటువంటిది పనిష్మెంట్. రెండోది ప్రొహిబిషన్, అంటే కాపుదల కోసం. పూర్తిగా వివరిస్తాను, టైటిల్స్ మాత్రం చెప్పాను. మొదటిది పనిష్మెంట్, రెండోది ప్రొటెక్షన్ లేకపోతే ప్రొహిబిషన్, మూడోది ప్రైజ్. ఈ 3 కారణాల్లో ఏదో కారణంతో మన జీవితంలో శ్రమ వస్తుంది. మూడింటికి చెప్తాను. కానీ ఒక్క మాట చెప్తాను. మూడింటికి చెప్పిన తర్వాత, సార్ మీరు 3 చెప్పారు, నాకు బాగా అర్థమైంది. ఈ 3 నాకు ఏది అని మాత్రం ఎవరిని అడగొద్దు. ఈ 3 నాది ఏది అని అడగొద్దు ఎవరిని. ఎందుకు అడగకూడదు? అది ఎవరికి తెలియదు, నీకే తెలుస్తుంది. మనస్సాక్షిని సరి చేసుకొని దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా ఈ 3 ఏది, నేను తప్పు చేస్తే ఇది జరిగిందా, తప్పులోకి వెళ్లకుండా ఉండటానికి ఇది నాకు అనుమతించావా, నా జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటానికి చేసావా, వై, ఎందుకు ప్రభా అని దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు జవాబిస్తాడు. ఏంటి ఆ 3 చెప్తాను. మొదటిది చాలా సులభంగా అర్థమయ్యేది ఏంటంటే, తప్పు చేస్తే సరిదిద్దడానికి దేవుడు చేసేటువంటిది శ్రమ.
దేవుడు తప్పు చేస్తే క్రమబద్ధం చేయడానికి, క్రమశిక్షణలో తీసుకురావడానికి, దేవుడు శిక్షించడం అనేది నెగిటివ్ కదా రేయ్, అది కాదు దేవుడి యొక్క పద్ధతి. దేవుడి యొక్క పద్ధతి ఏంటంటే, నువ్వు తప్పు దోవలు వెళ్తున్నావు, ఇటు కొడితే సెంటర్లోకి వస్తావు, ఇటు కొడితే సెంటర్లోకి వస్తావు. దావీదు పాపం చేశాడు, దేవుడు కొడితే మళ్ళీ సెంటర్లోకి వచ్చాడు. సంసోను తప్పు చేశాడు, దేవుడు కొడితే మళ్ళీ సెంటర్లోకి వచ్చాడు. నువ్వు తప్పు చేశావేమో అందుకే కొట్టాడేమో దేవుడు నిన్ను. నువ్వు తప్పు చేసావేమో అందుకే నీకు శ్రమ వచ్చిందేమో. అయితే తప్పు చేసినప్పుడు శ్రమ వస్తే, జాగ్రత్త వినండి, తప్పు చేసినప్పుడు శ్రమ వస్తే దేవుణ్ణి కోరాల్సిందేంటి? దేవుణ్ణి కోరాల్సింది ఒకటే, కనికరము. ఏం కోరాలి? దావీదు కనికరాన్ని కోరాడు, దేవా కనికరము చూపించు నా మీద. సంసోను కనికరాన్ని కోరాడు, ప్రభా నన్ను క్షమించు, నన్ను కనికరించు అని. తప్పు చేసినట్లు నీకు అర్థమైతే, తప్పుకి శిక్షగా ఈ శ్రమ వచ్చినట్లయితే, ప్రభా నన్ను కనికరించు. ఇది మొదటిది. రెండోది, నువ్వు ఏ తప్పు చేయలేదు కానీ నీకు శ్రమ వచ్చింది, ప్రార్థన చేయి, తప్పులేదు. ఎందుకు వచ్చింది ప్రభా ఈ శ్రమ? పౌలు ఆ విధంగా ప్రార్థన చేశాడు, ప్రభా నాకెందుకు పెట్టావు ఈ ముళ్ళు, నాకెందుకు వచ్చింది ఈ ముళ్ళు, ఈ ముళ్ళు కారణం ఏంటి, ఈ ముళ్ళు తీసేయి అని అడిగాడు. దేవుడు అన్నాడు, నేను ముళ్ళుని తీయను అని అన్నాడు. 3 సార్లు అడిగాడు, నేను తీయను అన్నాడు. ఎందుకు తీయవు ప్రభా? ఈ ముళ్ళు తీస్తే నీకు 2 సమస్యలు ఉన్నాయి. ఏంటా 2 సమస్యలు? ఒకటి, ఈ ముళ్ళు తీసేస్తే నీకు ఏ జబ్బు లేకపోతే ప్రజలంతా కూడా నిన్ను దేవుడు అనుకుంటారు. అమ్మో అమ్మో ఆ డేంజర్ ఉందా? ఉందే. ఈ ముళ్ళు తీసేస్తే నా అవసరత నీకు ఉండదు కాబట్టి నువ్వు నా దగ్గర రావడం మానేస్తావు. అమ్మో ఈ సమస్య ఉందా? ఈ రెంటితో నువ్వు ఉప్పొంగిపోతావు. ఉప్పొంగిపోకుండా ఉండటానికి ఈ ముళ్ళు పెట్టాను. అయితే అప్పుడు దేవా ఈ ముళ్ళుని నేను భరించడం ఎలాగా, ఈ ముళ్ళుని నేను తట్టుకోవటం ఎలాగా అంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు ఇస్తాను. తప్పు చేస్తే దేవుణ్ణి అడగాల్సిందేంటి? కనికరం. తప్పు చేయలేదు, దేవుడు నిన్ను కాపుదల కోసం చేస్తున్నట్లయితే దేవుణ్ణి మనం ఏం అడగాలి? కృప. కృప అంటే ఏంటో మీకు చెప్తా, జాగ్రత్త, మీకు అర్థమయ్యే భాషలో. కృప అంటే ఉన్న నొప్పిని తట్టుకునేటట్లు చేయటం, ఉన్న నొప్పిని తట్టుకునేటట్లు చేయటం. ఓ చిన్న సీన్ చెప్తాను. మా చిన్న పాప పేరు షైని. ఒకసారి అది స్కిప్పింగ్ చేస్తూ ఉంది. స్కిప్పింగ్ చేస్తూ ఉంటే దాని కాలుకి గాజు పెంకు గుచ్చుకుంది. అయితే రక్తం వచ్చేస్తుంది. మమ్మీ అని కుంటుకుంటూ వచ్చింది. వస్తే అమ్మమ్మ రక్తం వస్తుంది అని కూర్చోబెట్టి దాన్ని, అర్థమైందా, కింద కాలు కింద తుడిచి చూస్తే గాజు పెంకు ఉన్నది. పిన్ను పట్రా అంటే ఇది అప్పటికే అరిసేస్తుంది. అమ్మ అరవద్దు నేను నెమ్మది తీస్తా అని ఆ పిన్నుతో గాజు పెంకిని ఇలా అంటే భయంకరంగా నొప్పి వస్తుంది. అది అరుస్తూ ఏమని తెలుసా? మమ్మీ వదిలేయ్ నేను భరించలేనని. వదిలేయగలుగుతాం మనం? వదిలేయలేం. గుర్తుపెట్టుకోండి, గాజు పెంకు తీయటం నొప్పే, గాజు పెంకు తీయటం నొప్పే. తీయకపోతే నొప్పి కాదు, సావే. మీకు అర్థమైందా? గాజు పెంకు తీయటం నొప్పే, కానీ తీయటం మానేస్తే చావే. సెప్టిక్ అయితే జరిగేదేంటి? చావే, కోసి పడేయాలి. అప్పుడు నా భార్య నన్ను పిలిచింది, దాన్ని పట్టుకో అంటే నేను పట్టుకొని దాన్ని బుజ్జగిస్తూ ఉంటే, దాంతో మాట్లాడుతూ ఉంటే ఆ గాజు పెంకు తీశారు. ఆ విధంగా తట్టుకునేటట్లు దాన్ని పట్టుకోవటమే కృప. దేవుడు మన జీవితంలో నొప్పిని అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? ఆ నొప్పి లేకపోతే చావు వస్తుంది మనకి, ఆ నొప్పి లేకపోతే దరిద్రం వస్తుంది, ఆ నొప్పి లేకపోతే భయంకరమైన పరిస్థితి వస్తుంది. దేవుడు పట్టుకుంటాడు ఆ టైంలో కృపతో. తప్పు చేస్తే వస్తే శ్రమకి కనికరం కావాలి. తప్పులోకి వెళ్లకుండా ఉండేటువంటి దానికి, శ్రమకి దేవుని యొక్క కృప కావాలి. ఇక మూడోది ఏంటి తెలుసా? దేవుడు మన జీవితంలో పైకి తీసుకెళ్ళాలి అనుకుంటే కూడా దేవుడు శ్రమను అనుమతిస్తాడు. ఒక చిన్న సీన్ మీకు ముందు చూపిస్తాను. ఇది బైబిల్లో జరిగిన విషయమే, మీకు కొద్దిసేపటికి అర్థమైపోద్ది. ఓ పెద్ద ఆయన సాయంత్రం అయిన తర్వాత, రే కొంచెం పనులు అవి చూసుకోండి, నేను అట్లా వెళ్తాను, అలా వెళ్ళి కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వస్తాను అంటే, అలా అయ్యారు వెళ్ళండి అని అన్నాడు. ఈ పెద్ద ఆయన కొంచెం తుప్పల్లోకి వెళ్ళాడు. ఆవిడ పెద్ద రాయి ఉంది,
ఆ రాయి పక్కన మోకరించారు, తల పైకెత్తాడు. ఎల్ షడాయ్ ఎలోహిం అదోనాయ్ అనే ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు వచ్చిన భాష అదే, ఆయన చేయగలిగే ప్రార్థన అదే. ఎల్ షడాయ్ ఎలోహిం అదోనాయ్ అని చెప్తా ఉన్నాడు. పైనుంచి స్వరం వినబడింది, అబ్రహాము అనగానే ఈయన ఒక్కసారి వణికిపోయారు. అదోనాయ్ అదోనాయ్, అబ్రహాము అబ్రహాము నువ్వంటే నాకు చాలా ఇష్టం. బాగున్నావు కదా? బాగున్నాను అదోనాయ్, బాగున్నాను. ఏంటి అబ్రహాం ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా. చిన్నోడు ఎలా ఉన్నాడు? చిన్నోడు పెద్దోడైపోయాడయా, బాగున్నాడు. మరి నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలి నాకు అబ్రాము. ఏంటయ్యా చెప్పండి, మీరు ఏ పని చేయమన్నా చేస్తాను. నాకు తెలుసయ్యా, నువ్వు నా మిత్రుడివి, నువ్వు ప్రాణమిత్రుడివి. నువ్వు ఏం చేయమంటా చేస్తావు నాకు తెలుసు. నువ్వేం చేయాలి తెలుసా? రేపు పొద్దున్నే చీకటితోనే నువ్వు నీ చిన్న కొడుకు, చెప్పండి అయ్యగారు, నువ్వు నీ చిన్న కొడుకు, నేను ఒక ప్లేస్ చూపిస్తాను, అక్కడ మీరు నన్ను ఆరాధించాలి. అంతే కదా? చాలా సంతోషం అయ్యా, ఖచ్చితంగా చేస్తాం. బలులు అర్పించాలి, అంతే కదా? ఖచ్చితంగా చేస్తామయ్యా అని అదరే గారు రేపు పొద్దున్న చీకటితో నేను ఆ పని చేస్తాను, నేను ఇంటికి వెళ్తాను గబగబా, మరి అన్నీ రెడీ చేసుకుంటాను అని ఇలా తిరిగి వెళ్తా ఉంటే అబ్రహాము అని పిలిచాడు. మళ్ళీ అదోనాయ్ అయ్యా పిలిచారు. అబ్రహాం అంత తొందర ఏంటయ్యా, కొంచెం ఆగు, చెప్పండి చెప్పండి అంటే మీరు ఉన్నారు లేదు నాకు తెలియదు కదా. ఉన్నాను నేను, మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పండి అయ్యా. అయ్యా మీరు మాట్లాడకుండా ఆగిపోయారు. అదే అబ్రహాం, చెప్పండి అయ్యా. మీ ఊపిరి నాకు వినబడుతుంది, చెప్పండి ఏంటో. ఏం లేదు అబ్రహాము, చెప్పండి అయ్యా. నీ చిన్న కొడుకు నేనే ఇచ్చాను. మీరే ఇచ్చారయ్యా, మీరే ఇచ్చారు. నేను కాదనట్లా. మరే రేపు పొద్దున్న నువ్వు నాకు బలి ఇవ్వాలి కదా. అవును నేను ఇవ్వాలి, నేను నా చిన్న కొడుకు ఇద్దరు వస్తాం, ఇస్తారు కదా. అయితే బలిగా చెప్పయ్యా, బలిగా ఏంటి చెప్పండి. బలిగా నీ చిన్న కొడుకుని నాకు ఇచ్చేయాలి. అదునాయ్ సరే ఇస్తాను, నేను ఇంటికి వెళ్తానే. కొంచెం బరువుగా కాళ్ళు అడుగులు వేసుకుంటే ఇంటికి వెళ్తూ ఉంటారు. చీకటి పడిపోయింది. డేరాలో గుడారంలో శారా గారు కొంచెం ఇలా కట్టను తీసి, అయ్యా ప్రభు చాలా చీకటి అయిపోయింది, రండి చాలా లేట్ అయిపోయింది, మీకోసం రొట్టెలు ఇచ్చేసాను, రండి తినేసేద్దరు. ఎందుకని ఇంతసేపు లేట్ అయిపోయింది? కాదమ్మా శారా, ఏంటంటే కొంచెం డల్గా ఉన్నారు. ఏం లేదు, అదోనాయ్ గారు వచ్చారు. అదోనాయ్ గారు వచ్చారా? ఏం చెప్పారు? చెప్తానులే, పద ఇంటికి పద. మరే రేపు పొద్దున్న నేను చిన్నోడు కలిసి కొంచెం దూరం వెళ్ళాలి. అవునా, ఎందుకండి? అదోనాయ్ గారు రమ్మన్నారు. అవునా, ఎందుకంట? అదే ఆయన్ని ఆరాధించి రావాలంట మేమిద్దరం. అవునా, తప్పకుండా పొద్దున్న మీకు టిఫిన్ అయి కట్టి పెట్టేస్తాను. ఎన్నింటికి వెళ్తారు? అదేలే చీకటితోనే బయలుదేరి వెళ్ళిపోతాం. మరి ఇప్పుడు రొట్టెలు చేశాను, తినేస్తారా? నువ్వు ఏమనుకోనంటే కాస్త మజ్జిగ చేసేస్తావా, తాగేసి పడుకుంటాను. అదేంటండి, కొంచెం నాకు మగతగా ఉంది, నువ్వు ఏమనుకోవద్దు, కొంచెం నాకు మజ్జిగ ఇచ్చేసేయి అంటే మజ్జిగ తాగేసి. ఆయనకి నిద్ర కూడా పట్టట్లేదు, అలాగే ఉంది. మధ్యరాత్రిలో శారాలేసి, ఏంటండి ఇంకా చూస్తున్నానంటే, ఏమి లేదులే ఎందుకో కొంచెం నాకు నిద్ర పట్టట్లేదు, పడుకున్నాడు. పొద్దున్నే 3:30కి లేచిపోయాడు. నెమ్మదిగా నడిచి బయటికి వెళ్ళిపోతుంటే, అయ్యా ఎక్కడికి వెళ్తున్నాం? అదే బలి అర్పించడానికి కట్టెలు రెడీ చేయాలి కదా, దానికోసం వెళ్తాను. అవునా, సర్లే నేను భోజనం రెడీ చేస్తాను. కట్టెలు కొట్టేయడం మొదలు పెడుతున్నాడు అబ్రహాం. ఎవరో పనుడు, ఎవరదే అయ్యగారు, మీరేంటండి కట్టెలు కొడతారు? రే పరా, అయ్యగారు మీ వయసుకి కట్టెలు కొట్టకూడదు సార్, మేము కొడతాం. నువ్వు నోర్మై పోదలబో, ఈ పని నేనే చేస్తాను. ఆయన కట్టెలు కొట్టి చూసి, నా చిన్నోడిని తగలపెడతానికి ఈ కట్టెలు సరిపోతాయా? ఆడు సగం కాలితే నేను చూడలేను, వాడు సగం కాలితే నేను తట్టుకోలేను అని కట్టెలు పూర్తిగా కొట్టి, సరిపోతాయి, రే మీ ఇద్దరు రండి, మీ ఇద్దరు నాతో పాటు రండి, ఈ కట్టెలు ఒక గాడిద మీద పెట్టండి. చిన్నోడు ఎక్కడున్నాడు? అయ్యగారు కబురు పెట్టాం, వస్తూ ఉంటాడు. ఈలోకి వచ్చాడు. డాడీ రే చిన్న, ఏం డాడీ? ఏం లేదురా, రాత్రి అదోనాయ్ గారు కలిశారు, చెప్పింది మమ్మీ, చాలా ఎక్సైటెడ్గా ఉంది, మన ఇద్దరం కలిసి ఆరాధించడానికి వెళ్ళాలంట కదా. ఎందరం వెళ్ళాలి డాడీ?
ఏమరా తెలియదు డాడీ, తప్పకుండా డాడీ. మరే నేను మమ్మీ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి మమ్మీకి హాయ్ చెప్పేసి వస్తా. తప్పకుండా నాయన వెళ్తా ఉంటే, బాబు ఐజాక్ డాడీ పిలిచారా? ఏం లేదురా, మమ్మీకి బాయ్ చెప్పేసిరా. డాడీ బాయ్ చెప్పేసి రావటం డాడీ? అదేరా, అదే మనం బయటికి వెళ్తున్నాం కదా. అలాగే డాడీ, బాయ్ చెప్పేసి మమ్మీ కిస్ పెట్టి వస్తాను డాడీ, మమ్మీ కిస్ పెట్టి వస్తాను. 2 రోజులు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 3వ రోజున రే ఈ కట్లన్నీ చిన్నోడి నెత్తి మీద పెట్టండి. అయ్యగారు ఏంటి అయ్యగారు, 2 రోజులు నడిచాడు బాబు, 2 రోజులు నడిచాడు, ఈ కట్లన్నీ మోసుకొని కొండ మీదకి ఎలా ఎక్కుతాడు? రే మాట్లాడుకుని కట్లు పెట్టండి. రే డాడీ చెప్పాడు కదా కట్లు పెట్టండి రా. కట్లు నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తా ఉంటే, డాడీ ఏంట్రా? ఏం లేదు డాడీ, ఇప్పుడు కొండ మీద మనకి బల్లులు తొండలు తప్పించి ఏముండో, ఇన్ని కట్లు తీసుకొని వెళ్ళి ఏం బలిస్తాం డాడీ? అక్కడ పైన ఏం బలిస్తాం? పైన ఏముంటాయి అక్కడ? డాడీ మీరు ఏమనుకున్నట్టు ఒక మాట చెప్పంటారా? ఈ కట్లన్నట్లు నన్ను తగలబెట్టేసి తెలుసా? అరే ఎందుకు రా మాటలేదు, పద పైకి పద. పైకి వెళ్ళిన తర్వాత, బాబు నేను ఇక్కడ కూర్చో, నువ్వు నీళ్ళు తాగుతారా? నువ్వు నీళ్ళు తాగరా? ఎందుకు నువ్వు నీళ్ళు తాగరా? నీళ్ళు తాగు, నువ్వు అక్కడ కూర్చో. ఈయన ఈలోగా బలిపీఠం రెడీ చేశాడు. బలిపీఠం డాడీ, బలిపీఠం ఇలా ఏది ఉంటుంది డాడీ? 6 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు. నాకు తెలుసురా, నాకు తెలుసు నా బలిపీఠం ఎలా ఉండాలో అని చెప్పి దగ్గరకు వచ్చి ఐజాక్ని లేపి గట్టిగా కౌగిలించుకొని చెవులో ముద్దు పెడితే, డాడీ లేదురా, అదోనాయ్ గారు బలిమ్మంది నిన్నే డాడీ, అందుకే రా నీళ్లు తాగమందే. నీ గొంతుకు మీద కత్తి పడితే దిగిపోవాలి జాగ్రత్తగా, టైం పట్టకూడదు, అందుకే నీళ్లు తాగమన్నాను. డాడీ అదోనాయ్ గారు నన్ను కోరితే నేను కాదన్నా. డాడీ నువ్వు నన్ను మొయ్యలేవు కానీ నేను పడుకుంటానులే, నా కాళ్ళు చేతులు కట్టే, నేను పారిపోతానని కాదు. నా మెడకాయ మీద కత్తి పడంగానే నా ముండం అటు ఇటు ఎగిరిపోద్ది, నువ్వు పట్టుకోలేవు దాన్ని. నన్ను బలిపీఠానికి వేసి కట్టే, నేను బూడిదైపోవాలి డాడీ. ఆ బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు కత్తి పైకి లేపితే ఊగుతూ ఉన్నప్పుడు దేవుడు, అబ్రామ్ ఆగో, ప్రపంచానికి ఇప్పుడు అర్థమవుద్ది నువ్వు ఎలా అంటాడు. ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వని బిరుదు నీకు ఇస్తున్నా, ఇంకెవరికి ఇవ్వను ఆ బిరుదు. ఈ ప్రపంచం ఎంతకాలం ఉన్నప్పటికీ ఆ బిరుదు నీ ఒక్కడికే. ఏంటి తెలుసా బిరుదు? విశ్వాసులకు తండ్రి. ఆ పెద్ద బిరుదు పొందటానికి ఈ పరీక్ష గుండా ఆయన వెళ్ళాల్సి వచ్చిందే. దేవుడు మన జీవితంలో పరీక్ష, దేవుడు మన జీవితంలో శ్రమ, దేవుడు మన జీవితంలో కష్టం, దేవుడు మన జీవితంలో ఇబ్బంది పెట్టడానికి 3 కారణాలు. 1, తప్పు చేశావు, అప్పుడు నువ్వు ఆయన కోరాల్సింది కనికరం. 2ది, తప్పులోకి వెళ్ళే పరిస్థితి ఉన్నది, అందుకు నువ్వు కోవాల్సింది కృప. 3ది, ఏ తప్పు చేయలేదు, దేవుడు నిన్ను అభిషేకించడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను మాదిరిగా ఉంచడానికి. అప్పుడు నువ్వు దేవుడిని కోరాల్సింది ఏంటి తెలుసా? దేవా నీ కనుదృష్టి నాకు కావాలి. కనికరం, కృప, కనుదృష్టి. కనికరం, కృప, కనుదృష్టి. నువ్వు తప్పు చేశావు, పాపం చేశావు, అందుకే వచ్చింది. పాపములోకి వెళ్ళే పరిస్థితి ఉంది, అందుకే వచ్చింది. నిన్ను ఒక మాదిరిగా పెడదాం అనుకున్నాను, అందుకు ఇచ్చాను. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వచ్చాయో మనకి జీవితంలో శ్రమలు? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి శ్రమలు ఉన్నాయి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి పోరాటం ఉంది. ఎందుకున్నది? ఈ 3 ఏదో ఒకటి. ఏదైనప్పటికీ తప్పు చేసావా, దేవుని దగ్గరకు వచ్చి కనికరాన్ని కోరు, క్షమాపణ కోరు. ఏ తప్పు చేయలేదా, దేవుడు బహుశా నీ జీవితంలో రాబోయే ఉపద్రవాన్ని కాపాడటానికి అది అనుగ్రహించాడేమో, కృపని అడుగు. దేవుడు బహుశా నిన్నొక గొప్ప మాదిరిగా ఉపయోగించి పైకి ఎత్తి చూపించాలనుకుంటున్నాడేమో, దేవుని యొక్క కనుదృష్టిని కోరు. మళ్ళీ చదువుతున్నాను. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అయ్యా
నీళ్లు లేవని నన్ను వాదిస్తున్నారే, ఇక్కడికి నేనేమన్నా తెచ్చానా? ఆయన తెమ్మంటే కదా తెచ్చింది. నీళ్లు లేని చోటుకి తెచ్చింది ఆయన. నాతో వాదిస్తే అది నాతో కాదు, దేవుడితో. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి అడగటం తప్పు కాదు, దేవుడి దగ్గర మీ బాధ చెప్పుకోవటం తప్పు కాదు, కానీ దేవుణ్ణి ఏడిపించకూడదు. నీకు బుద్ధి ఉందా లేదా? నీకు ఈ మాత్రం తెలీదా? ఎందుకు తెచ్చావు? అది వాదన. నీకు బుర్ర లేదా? అది వాదన. నీకు ఇంగిత జ్ఞానం లేదా? అది వాదన. దేవుడితో అలా మాట్లాడుతూ మొదలుపెట్టారు, మోషేతో అలా మాట్లాడుతూ మొదలుపెట్టారు. బహుశా మీకున్నటువంటి ఉద్రేకంలో, మీకున్నటువంటి బాధలో, మీకున్నటువంటి శ్రమలో అలాంటి మాటలు ఉపయోగించేశారేమో. దేవా, నాకెందుకు వచ్చింది ఈ శ్రమ? తప్పు కాదు. దేవా, ఈ శ్రమలోంచి నన్ను తప్పించు, తప్పు కాదు. నీకు బుద్ధి లేదా? నీకు ఇంగిత జ్ఞానం లేదా? నీకు తెలియదా? ఎందుకు తెచ్చావు ఇక్కడికి? అది వాదన, అది వాదన. ఇక్కడ అలా వాదించడం మొదలుపెట్టారు. వాళ్ళ వాదనలో మొదటి విషయం ఏంటి తెలుసా? మాకు నీళ్ళే, మాకు నీళ్ళే. ఆ తర్వాత అక్కడ ప్రజలు, 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లల్ని, మా పశువుల్ని దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకొని వచ్చి తినరి. మమ్మల్ని చంపేయడానికి తెచ్చావా? మమ్మల్ని చంపేయడానికి తెచ్చావా? మాకు నీళ్ళై, ఇది మొదటి ప్రశ్న అయితే, మాకు భద్రతేది రెండో ప్రశ్న. భయం వేసినప్పుడు చాలామంది అనుకునేటువంటి మాట, నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతానేమో. గుర్తుపెట్టుకోండి, నీ చావు నీ చేతుల్లో లేదు, నీ చావు సాతాను చేతుల్లో లేదు, నీ చావు ప్రపంచంలో ఎవడి చేతుల్లో లేదు. నీ చావు ఎవడి చేతుల్లో ఉంది తెలుసా? దేవుని చేతుల్లో. దేవుని అనుమతి లేకుండా నీ ప్రాణం పోదు, పోదు, పోదు. ఎవడి వల్ల కాదది. ఒకవేళ దేవుడే తీసుకోవాలనుకుంటే ప్రపంచమంతా కలిసినా కూడా ఆపలేరు దాన్ని. నీకు ఆ ధైర్యం ఉంటే, దేవుడితో నీకు ఆ సంబంధం ఉంటే, నన్ను చంపడానికి తెచ్చావా ఇక్కడికి? నేను చచ్చిపోతే ఏమైపోతాను అనే భయం మనకుండదు. 2 ప్రశ్నలు అడిగారు, మాకు నీళ్ళే, రెండోది మాకు భద్రతేది. 7వ వచనం చదువుతాను, ఆ తర్వాత మళ్ళీ 4, 5, 6 వచనాలు చదువుతాను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టారు. 3 తప్పులు చేశారు ఇశ్రాయేలీయులు. ఒకటి, నీళ్ళయ్యి వాదించారు. రెండోది, భద్రతేది గొణిగారు. మూడోది, ఏడయ్యా దేవుడు, ఏడయ్యా దేవుడు. మొదటిది ప్రొవిజన్, నీళ్లు. రెండోది ప్రొటెక్షన్, భద్రత. మూడోది ప్రెజెన్స్, సన్నిధి. 3 ప్రశ్నలు అడిగారు దేవుడిని. ఏడి 3 అడిగాడు. గుర్తుపెట్టుకోండి, 2 గుంపుల మధ్యన గొడవ అయితే, 2 గుంపుల మధ్యన గొడవ అయితే ఆ గొడవ సెటిల్ చేయడానికి 3 ప్రదేశాలకు వెళ్తాం. గొడవ సెటిల్ చేయడానికి 3 ప్రదేశాలు. మొదటిది, అన్నిటికంటే కింద ఉండేది, సెంటర్ రారా చూసుకుందాం, సెంటర్ రారా చూసుకుందాం అంటారు చాలామంది. సెంటర్కి ఎందుకో తెలుసా? సెటిల్ చేసుకోవడానికి. ఇది చిన్నదే. కొంచెం పెద్దదైతే ఏంటి తెలుసా? రచ్చబండి దగ్గర రారా చూసుకుందాం, పెద్దల దగ్గర రారా చూసుకుందాం, పంచాయతీ దగ్గర రారా చూసుకుందాం. ఇది పెద్దది. అంతకంటే పెద్దది ఏంటి తెలుసా? కోర్టులో దీన్ని తేల్చుకుందాం రా, కోర్టులో తేల్చుకుందాం. దేవుడు కోర్టుకు తీసుకొచ్చాడు, రచ్చబండ దగ్గర తీసుకొచ్చాడు. చూద్దాం 4వ వచనం. ఇప్పుడు వద్దాం 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టుచు, నాకు బాగా అనిపించింది, 20 లక్షల మంది గొణుగుతుంటే, 20 లక్షల మంది సణుగుతుంటే, 20 లక్షల మంది ప్రశ్నిస్తుంటే, 20 లక్షల మంది అరుస్తుంటే ఒకే ఒక వ్యక్తి మొర్ర పెట్టాడు. ఎవరైనా? మోషే. ఒకసారి ఆలోచించండి, 20 లక్షల మంది చుట్టూ ఏయ్ అని అరుస్తుంటే మోషే, దేవా నువ్వే నా దిక్కు. శ్రమలు ఎక్కువైనప్పుడు, కష్టాలు ఎక్కువైనప్పుడు నీలోకి నువ్వు చూసుకుంటే నిరాశ వస్తుంది, చుట్టూ చూస్తే భయం వేస్తుంది, పైకి చూస్తే ఆదరణ వస్తుంది. మరి ఎటు చూస్తావో నాకు తెలియదు. నీలో నువ్వు చూసుకుంటే నిరాశ, చుట్టూ చూస్తే భయం, పైకి చూస్తే దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు. మోషే ఆదరణ కోసం, దేవా ఈ సమయంలో నాకు ఎవరున్నారు? ఎవరు లేరు, ఎవరు లేరు. ఆకాశంలో నువ్వు తప్ప నాకెవరున్నారని పాట పాడతాం మనం, కానీ జీవితంలో దాన్ని
చేస్తామో లేదు తెలియదు. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఆ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనెను. మోషే ప్రార్థన చేసినప్పుడు యథార్థత ఉన్నది, యథార్థతలో భయం ఉంటుంది, యథార్థతలో తన గుండె లోతుల్లో ఉన్నదాన్ని ఏమి కూడా ఆపుకోకుండా చెప్తాడు. దేవా, ఏంటి మోషే అరుస్తున్నావు? చంపేస్తారేమో ప్రభాయిలు, చంపేస్తారేమో, రాళ్లతో కొట్టి చంపేస్తారేమో, నాకు భయం వేస్తుంది. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది. దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఫిల్టర్ ఉపయోగించొద్దు. దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఫిల్టర్ ఉపయోగించొద్దు. ఇప్పుడు దాకా పచ్చిబూతులాడి దేవా స్తోత్రం స్తోత్రం అని డ్రామా ఏదో, నీ లాంగ్వేజ్ మార్చొద్దు ప్రార్థనలో, నీ బాడీ మార్చొద్దు ప్రార్థనలో. మామూలుగా ఉన్నటువంటి భావాన్నే దేవుడి ముందు పెడితే అది యథార్థత. గుండె లోతుల్లో ఉన్నది పెదాల మీదకి రావాలి. దట్ ఈస్ ప్రేయర్. గుండె లోతుల్లో ఒకటి పెట్టుకొని పెదాల మీద పెడితే దేవుడికి పిచ్చ కోపం వస్తారే, నువ్వు నటిస్తున్నావు, డ్రామా వేస్తున్నావు. మోషే డ్రామా ఎలా, నన్ను చంపేస్తారేమో భయం వేస్తుంది అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? 5వ వచనం, అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన ఆ కర్రను చేతపట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నులు ఎదుట అట్లు చేశాను. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. దేవుడు ఏమన్నాడు? బండ దగ్గర రమ్మన్నాడు. ఆ బండకు మనం ఏం పేరు పెట్టాం? రచ్చబండ. ఆ బండకు మనం ఏం పేరు పెట్టాం? రచ్చబండ. రచ్చబండ దగ్గరకు రమ్మని చెప్పాడు. బండ దగ్గరకు వచ్చేప్పుడు, రచ్చబండ దగ్గరకు వచ్చేప్పుడు ఎవరిని తెచ్చుకోవాలి? పెద్దల్ని తెచ్చుకోవాలి. మోషే ఎవరిని తెచ్చుకోమని చెప్పాడు? పెద్దల్ని తీసుకురా అన్నాడు. 20 లక్షల మంది, 12 గోత్రాలు. గోత్రానికి ఒక 5 అయితే 60 మంది పెద్దలు అవుతారు. గోత్రానికి ఒక 3 అయితే 36 మంది పెద్దలు అవుతారు. మరి ఎంతమందిని తెచ్చాడు నాకు తెలియదు. పెద్దల్ని తీసుకొని బండ దగ్గరకు వచ్చాడు. దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆ బండకి ఎదురుగా నేను ఉంటాను అని చెప్పాడు. తెలుగులో ఎదురుగా అనే మాట ఉపయోగించారు. హిబ్రూ భాషలో దానికి 2 భావాలు ఉంటాయి. పక్కన, దానికి పక్కన, దానికి ఎదురు, ఏదైనా సరే. సో దేవుడు ఏమన్నాడు? నేను అక్కడ ఉంటా అన్నాడు. ఎక్కడ ఉంటానన్నది ఎవరు? యెహోవా దేవుడు. అక్కడ ఉంటానంటుంది ఎవరు? అక్కడ ఉంటానంటుంది ఎవరు? అక్కడ ఉంటానంటుంది ఎవరు? వెరీ గుడ్, సూపర్. యెహోవా దేవుడు ఏమన్నాడు? నేను అక్కడ ఉంటా బండ దగ్గర. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. 3 లైన్లు ఉంటుంది మీ తెలుగు బైబిల్లో. 4వ వచనం 3వ లైన్లోకి వెళ్ళిపోండి. మొదట్లో కాదు, చివరికి వెళ్ళిపోండి. చివర ఒక సెంటెన్స్ ఉంటుంది, చివర ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ బండ, ఆ బండ. ఇప్పుడు బండ పక్కన ఎవరుంటారు? బండ పక్కన ఎవరుంటారు? గట్టి చెప్పండి. బండ పక్కన ఎవరుంటారు? యెహోవా దేవుడు. బండ ఎవరు? బండ ఎవరు? సో ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? 2 ఉన్నారు. యెహోవా దేవుడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు. పక్కా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవు ఆ బండ మీద కర్రతో కొట్టు అన్నాడు. ఎవరిని? మోషేని కొట్టమన్నాడు. కోర్టులో కర్రను ఉపయోగించి కొట్టేది ఎవరు? జడ్జి గారు. అర్థమైందా? ఎప్పుడు కొడతాడైనా? తీర్పిచ్చాడప్పుడు. తీర్పిచ్చేటప్పుడు ఆర్డర్ ఆర్డర్ అని అప్పుడు ఆయన తీర్పిస్తాడు. ఇప్పుడు మోషేని ఏమన్నాడు? నువ్వు కర్రతో ఆ బండ మీద కొట్టు అన్నాడు, జడ్జి గారిలాగా. మోషే ద్వారా దేవుడు మనకిచ్చింది ఏంటి? ధర్మశాస్త్రం. మోషే ద్వారా దేవుడు మనకిచ్చింది ఏంటి? ధర్మశాస్త్రం ఏం చేసింది? తప్పును మోపింది. ధర్మశాస్త్రం ఏం చేసింది? తప్పును మోపింది. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పేంటి? నీళ్ళయ్యి, భద్రతేది, దేవుడేడి? 3 తప్పులు చేశారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. 3 తప్పులు చేస్తే తీర్పు ప్రకారం దేవుడు ఏం చేయాలి? ఇశ్రాయేలీయులందరినీ కొట్టాలి. అయితే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులను కొట్టకుండా ఎవరిని కొట్టమని చెప్పాడు? ఎవరిని? బండ అంటే ఎవరు? క్రీస్తును కొట్టమని చెప్పాడు. అందుకే కదా క్రీస్తుని సిలువెక్కించింది, అందుకే కదా క్రీస్తుని చంపేసింది, అందుకే కదా క్రీస్తును రక్తం కార్చింది. యేసయ్య సిలువ మీద ఎందుకు చచ్చిపోయాడు? మనం చేసిన తప్పుల్ని ఆయన మీదకి పంపించారు.
మనం చేసిన తప్పులకి ఆయన్ని శిక్ష విధించారు. బాగుందా? ఇప్పుడు 2 అయిపోయినాయి. యెహోవా దేవుడు పక్కన ఉన్నాడు, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మోషే బండను కొట్టని. కొడితే అప్పుడు ఈ తీర్పు అంతా కూడా యేసుప్రభు మీద పడింది. బండను కొడితే బండలోంచి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. ఈ నీళ్ళు ఏంటో కూడా మనం చూద్దాం. యేసుప్రభు శిలువ మీద చచ్చిపోయాడు కదా, ఆయన చచ్చిపోయాడా లేదా అని బళ్ళెంతో పొడిస్తే ఆ పొడిచిన చోట బయటికి లాగితే ఏమొచ్చింది? రక్తము, నీళ్లు. అదే కదా ఇక్కడ కూడా జరిగింది. ఇంతకీ ఆ నీళ్ళు ఏంటండి? యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39. ఈ 3 వచనాలు వరుసగా ఉన్న విషయం మీకు చెప్తాను, వినండి. 37వ వచనం, మహా పండగ రోజు యేసు ప్రభువారు రోడ్డు మీద నిలబడి, దప్పికొని వాళ్ళారా నా యుద్ధకు రండి, నేను మీకు నీరిస్తా అన్నాడు. 38వ వచనం, నేనిచ్చి నీరు ఎవరైనా తాగితే వాళ్ళ కడుపులోంచి ఏమొస్తుందంట? జీవజల నదులు పారుతాయి. బాగుంది. 39వ వచనం యోహాను ఏమని రాస్తున్నాడు? ఆయన ఎందుకు ఈ విధంగా చెప్పాడంట? ఆ కడుపులో నుంచి బయటకు వచ్చేది ఏమంటే, తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి. అంటే ఆ నీళ్లు దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు నాకు చెప్పండి, బండ పక్కన ఎవరున్నారు? బండ ఎవరు? కొడితే బయటకు వచ్చి నీళ్ళేంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు అక్కడ ఉన్నారా? ఉన్నారు. మొదటి ప్రశ్న, ఏడి మా దేవుడు? ఇదిగో ముగ్గురం ఇక్కడే ఉన్నాం. రెండోది, ఏ ఈ నీళ్లు? కొడితే వచ్చిన ఈ నీళ్లు. మూడోది, ఏది భద్రత? ఈ నీళ్లు తాగితే వచ్చేది నీకు జీవం, సావును. మీ 3 ప్రశ్నలకు నేను జవాబిచ్చాను. 3 ప్రశ్నలకు. ఇది మొదటి 7 వచనాలు. దేవుడు ఈ శోధన కలిగించడం ద్వారా, దేవుడు ఈ శ్రమను కలిగించడం ద్వారా, దేవుడు ఈ అక్కర పుట్టించడం ద్వారా ఒక గొప్ప నిత్య సత్యాన్ని బోధించాడు. నేను మిమ్మల్ని విడవను, నేను మిమ్మల్ని ఎడబాయను, నేను మీతో ఉంటాను, మీ పాపాన్ని మీ మీద లెక్కేను, నా కుమారుడి మీద వేసుకుంటాను, మీకు జీవాన్ని ఇస్తాను, మీకు భద్రతని ఇస్తాను. వాటర్ అనే కాన్సెప్ట్తో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బోధది. మొదటి సీన్ అయిపోయింది. ఇప్పుడు 2వ సీన్లోకి వద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయంలోకి వచ్చేయండి. 8వ వచనం. మొదటి మాట ఏంటి? తర్వాత. మళ్ళీ దేని తర్వాత? నీళ్లు తాగేసిన తర్వాత, కడుపు నిండా నీళ్లు తాగిన తర్వాత. గుర్తుపెట్టుకోండి, అవసరత తీరింది, వాళ్ళకున్నటువంటి సమస్య తీరిపోయింది. దేవుడు వాళ్ళకున్నటువంటి ఆ పరిస్థితిలో ఉపశమనాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను అనెను. ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, అయ్యగారు ఇందాక నిర్గమాకాండం 14వ అధ్యాయం 13, 14 వచనాలు చదివి వినిపించారు కదా? వినిపించాను. ఆ 2 వచనాల్లో యుద్ధము నేను చేస్తాను, యుద్ధము యెహోవాదే అని అన్నారు కదా? అవును. మీరు ఓరకుండి నేను యుద్ధం చేస్తాను అన్నారు కదా? అవును. మరి ఇక్కడేంటి మోషే యెహోషువని నువ్వు వెళ్ళి యుద్ధం చేయరా అని అంటున్నాడు? మన జీవితంలో 2 రకాలైన యుద్ధాలు ఉన్నాయి. మన జీవితంలో 2 రకాలైన యుద్ధాలు. కొన్ని యుద్ధాలు బయట నుంచి వస్తాయి, కొన్ని యుద్ధాలు లోన్ నుంచి వస్తాయి. బయట నుంచి వచ్చే యుద్ధాన్ని దేవుడు చేస్తాడు, లోన్ నుంచి వచ్చే యుద్ధాన్ని మనం చేయాలి. సార్, లోన్ నుంచి వచ్చే యుద్ధం ఏంటి సార్? మీకు 1-2 ఉదాహరణలు చెప్తాను, మీకు అర్థమవుతుంది లోన్ నుంచి వచ్చే యుద్ధం ఏంటో. జనవరి 1వ తారీఖున మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం? జనవరి 1వ తారీఖు వచ్చింది, ప్రభా నేను ఇంతకాలం సరిగ్గా లేను, ఈరోజు జనవరి 1వ తారీఖున ప్రభా నీ చేతుల్లో చేయి పెట్టి నేను ప్రమాణం చేస్తున్నాను ప్రభా. ఏమి లేదు ప్రభా, రోజు పొద్దున్నే 5 గంటలకు లేచి ఒక అధ్యాయం వాక్యం చదువుకొని చిన్నగా ధ్యానం చేసుకొని ప్రార్థన చేస్తాను ప్రభా అని వాగ్దానం చేశావు. గుడ్, మంచిది. 2వ తారీఖు లేచి చేసావు, 3వ తారీఖు లేచి చేసావు, 4వ తారీఖు లేచి చేసావు, బాగుంది. 5వ తారీఖు మామూలుగా 5 గంటలకు మెళుకు వచ్చింది, లేచావు. లగంగానే చిన్న ప్రార్థన చేసావు, దేవా
నాకు 5 గంటలకే మెళుకు ఇచ్చేసావు, చాలా వందనాలు ప్రభా, ఇది అలవాటు అయిపోయింది, బాగానే ఉంది. కానీ ప్రభా, ఓ చిన్న మాట, రాత్రి నిద్ర పట్టలేదు నీకు తెలుసు కదా, 2-3 సార్లు మెళుకు వచ్చింది నీకు తెలుసు కదా, కొంచెం బద్ధకంగా ఉంది, మీరు ఏమనుకోనంటే ఓ పావు గంట తర్వాత లేస్తానే ప్రభా, ప్లీజ్ ప్రభా పావు గంట తర్వాత లేపా అని దుప్పటి కప్పేసుకొని పడుకున్నావు. దేవుడితో బాగా మంచిగా చెప్పేసి పడుకున్నావు. లెగిసేటప్పటికి 7:22 అయింది, సూర్యుడు పైకి వచ్చేసాడు. అప్పుడు నువ్వు ప్రభా ఎందుకు లేపలేదు, నన్ను ఎందుకు లేపలేదు, నేను పావు గంటలో లేపన్నాను కదా అని అంటే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీకు అర్థమైందా? బయట నుంచి నేను లేపగలను, కానీ లేచిన తర్వాత లేచి ఉండటం అనేది నీ పని. దానికి ఎవడేం చేస్తాడు? ఇప్పుడు మీకు అర్థమైందా? చాలాసార్లు మమ్మీ నన్ను లేపు అంటే లేపుతారు, కానీ నువ్వు లేగో. అలారం పెట్టుకుంటూ అలారం మోగుద్ది, నువ్వు లేగో. బయట యుద్ధం ఈజీ, లోన యుద్ధమే గెలవడం కష్టం. అయితే దిక్కుమాలిన ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు కొంతమంది, పనికి మాలిన ప్రార్థన. ఏంటి చెప్పంట? పనికి మాలిన ప్రార్థనలో 2-3 చెప్తాను, అర్థమైందా? కొంచెం ప్రార్థన కొంచెం ప్రార్థన అంటారు. ఎవడని చూస్తే ఎంత భక్తిపరురాలో అనిపిస్తుంది. అప్పుడు నాలంటాడు, అమ్మ నీకేం కావాలమ్మంటే అంటే కొంచెం ఆత్మీయంగా ఎదగాలి. కొంచెం నువ్వు ఆత్మీయంగా ఎదగాలని నేనేం చేయను? నువ్వు కొంగు మీద వేసేసుకొని కొంచెం ప్రార్థన చెప్పరాబడి నేనేం చేయను? ఇప్పుడు నీకు అర్థమైందా? ఈ దిక్కుమాల ప్రార్థన ఎవరిని అడగద్దు. ఈ దిక్కుమాల ప్రార్థన ఇంకో కుర్రోళ్ళు, ఈ పిల్లలు అడిగే ప్రార్థన ఎలా ఉంటుంది? సార్ కొంచెం నిద్ర ఎక్కువైపోతుంది ప్రార్థన. నీకు నిద్ర అయిపోతుంది, నేనేం చేయను అంటున్నా. నేనేం చేయను? వచ్చి లేపనా? లేకపోతే వచ్చి కూర్చొని కళ్ళు అలా తెరిచి చదువు అమ్మ చదువు అని చెప్పనా? ఏం చేయమంటానన్నా? ఇది లోన జరిగే యుద్ధానికి ఎవ్వడేం చేయడు, నువ్వే. దాన్నే క్రమశిక్షణ అంటారు, దాన్నే పోరాటం అంటారు. పౌలే ఉంటాడు తెలుసా, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా అంటున్నాడు ఆయన. అర్థమైందా? పేతురు, మన యాకోబు, యోహాను గెత్సెమనే తోటలో నిద్రపోతున్నారు కదా, యేసుప్రభు వచ్చాడు, రేయ్ నిద్రపోతున్నారంటారు, లెగండి మోకరించండి, ముగ్గురు ప్రార్థన చేస్తారు. తండ్రి జీవితంలో వీళ్ళకి నిద్ర లేకుండా చేయండి అని ప్రార్థన చేశాడు. యేసయ్య చేయలా. ఏమని చెప్పాడు తెలుసా? మీరు శోధనలో పడిపోకుండానట్లు మెలకువగా ఉండి. యేసు ప్రభు అంత తోడే నువ్వు ప్రార్థన చేసుకోరా అంటే దిక్కుమని నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటే నేనేం చేయను? చాలామంది అంటారు, సార్ ఈ ప్రార్థన చేయమంటే చేయడండి. మరి చేయమనికి ఏమనాలా? పనికి మాలిన పాస్టర్లు ఉంటారు కొంతమంది, అర్థమైందా? పనికి మాలిన పాస్టర్లు, అమ్మ నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈమె బద్ధకములో కలగండి. ఎంత ఒక్క కదా రేయ్ డ్రామా అని 10 రూపాయలు జోలు పెట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. డ్రామాగాళ్ళు. ఏమండి పాస్టర్ గారు, బాగా శోధనలు ఎక్కువైపోతుంది. నీకు శోధనలు ఎక్కువైతే నేనేం చేయను? యేసు ప్రభు పేతురుతో ఏమన్నాడు? శోధనలో పడిపోకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయరా అన్నాడా? నేనేం చేయనురా? నువ్వు శోధనలోకి వెళ్తుంటే ఈడేమంటాడు తెలుసా? ప్రభా ఈ శోధనల మీద అంతే. బాహుబలి సినిమాలో ఎస్టరిక్ సౌండ్లో మ్యూజిక్ అనుకుంటాడు, వెనకాల కొంచెం ఎక్కువ పెడతారనమాట. బహు అనాలి, శోధనల మీద. వీలైతే 4 మడత పెట్టి మరి చేస్తాం. శోధన మేడం పోదు. మాయ మాటలో పడిపోద్దు నాయన, పడిపోద్దు. నీ శోధనకి నువ్వే బాధ్యురాలువి. నీలో ఉండే పోరాటానికి నువ్వే బాధ్యురాలు. దట్స్ ఇట్. అది అమాలేకీలతో యుద్ధం. అయ్యా బయట నుంచి యుద్ధం అయితే నేను చేస్తా, లోన్ నుంచి యుద్ధం అయితే నువ్వే చేయాలి. నీ యుద్ధానికి నేను సహాయం చేస్తా, బయట జరిగే యుద్ధానికి నువ్వేం సహాయం చేయక్కర్లా, నిలబడితే చాలు. నువ్వు నిలబడితే నేను యుద్ధం చేస్తా. ఓరకుండి నేను ఇచ్చు రక్షణ కార్యం చూడు, ఇది బయటిది. అయితే నిలబడి యుద్ధం చేయి, నేను నీకు సహాయం చేస్తా. అది లోన్ యుద్ధం అయితే. సరే ఏం చేస్తాడో చూద్దాం.
10వ వచనం, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడిన. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకి రాజును అతని జల్లునలు గెలిచాను. ఇప్పుడు జరిగింది ఏంటంటే, కొండెక్కేరెళ్ళు, పెద్ద కొండేం కాదు, కొంచెం గుట్ట లాంటిది. గుట్ట మీద నుంచి చూస్తూ ఉన్నారు. మనుషులు గెలుస్తూ ఉంటే హ్యాపీ. ఎప్పుడైతే మనుషులు పడిపోతున్నారో మనోళ్ళు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ గెలిచారు. ఇద్దరిని తీసుకొని వెళ్ళాడు మోషే. ఒక ఆయన తనకంటే పెద్దోడు, ఎవరైనా అహరోను. ఒక ఆయన తనకంటే చిన్నోడు, ఎవరైనా కాలేబు గారి కొడుకు, చాలామంది నమ్మేది హూరు. హూరు అనేవాడు బహుశా 40 ఏళ్ళు ఉంటాయి. అహరోనికి 84 ఏళ్ళు, మోషేకి 81 ఏళ్ళు. ఇది పరిస్థితి. వీళ్ళు ముగ్గురు వెళ్ళారు కొండ మీదకి. ఈయన చేతులెత్తి ప్రార్థన చేస్తేనే గెలిచాడు. మోషే గొప్ప ప్రార్థనాపరుడు. సింగిల్గా ప్రార్థన చేస్తే 20 లక్షల మీద ఉన్నటువంటి శాపాన్ని దేవుడు తొలగించేశాడు. కానీ ఇక్కడ చేతులు బరువెక్కాయి. ఆయన పైకి ఎత్తలేక కిందకి పడేస్తే ఈ పక్కన అహరోను పైకెత్తాడు, ఈ పక్కన హూరు పైకెత్తాడు. గుర్తుపెట్టుకోండి, కొన్ని శోధనలు మన ఒక్కళ్ళమే ప్రార్థన చేసి గెలవచ్చు. కొన్ని శోధనలు మన ఒక్కళ్ళ ప్రార్థన సరిపోదు, మనకి ఇతరుల యొక్క సహవాసం కావాలి. అందుకే చర్చికి రమ్మని చెప్పేది మిమ్మల్ని, అందుకే సహవాసానికి రమ్మని చెప్పేది మిమ్మల్ని, అందుకే ప్రార్థనకి రమ్మని చెప్పేది మిమ్మల్ని. ఎందుకంటే కలిసి ప్రార్థన చేస్తే కొన్ని విషయాల్లో విజయాలు వస్తాయి. అందుకు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మోషే ఒక్కడే ప్రార్థన చేస్తే పనవలా. అందుకే ఈ పక్కన అహరోన్ని పెట్టుకున్నాడు, ఈ పక్కన హూరుని పెట్టుకున్నాడు. నీకంటే పెద్దోళ్ళని అడుగుతావు, నీకంటే చిన్నోళ్ళని అడుగుతావు, ఎవరిని అడిగావు అనేది అనవసరం. కలిసి ప్రార్థన చేస్తే దేవుడి శక్తిని పొందగలుగుతాం మనం శోధన చేయించడానికి. వీళ్ళ ముగ్గురు కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఏమైంది? కింద గెలుపు వచ్చింది. కింద గెలుపుకి ఎవరు కారణం? మోషే ప్రార్థన, లేకపోతే యెహోషువ యుద్ధమా? రెండు. మీకు పాఠం నేర్పిద్దామని ఆపేశా. ఈ మైకో స్విచ్ ఉంది, దీన్ని ఆపేస్తే మీకు సౌండ్ వినబడదు. అక్కడ కూడా ఓ స్విచ్ ఉంటుంది, దాన్ని ఆపేస్తే కూడా పనిచేయదు. మీకు 2 స్విచ్లు ఆన్ ఉంటేనే పనిచేస్తాయి. ఒక స్విచ్తో పని అవ్వదు. 2 స్విచ్లు ఆన్ ఉండాలి. ఎక్కడ స్విచ్ ఆన్ ఉండాలి? అక్కడ స్విచ్ ఆన్ ఉండాలి. ఎక్కడ బ్యాటరీ ఉండాలి? అక్కడ కరెంట్ ఉండాలి. అర్థమైందా? ఇది ప్రార్థన అయితే అది పోరాటం. ప్రార్థన చేసి పోరాటం చేయకపోతే కనుక ఆడు డ్రామాగాడని అర్థం. ప్రార్థన లేకుండా పోరాటం చేశాడంటే ఆడు విప్లవకారుడని అర్థం. 2 ఉంటే వాడిని విశ్వాసి అంటారు. మనకి విప్లవాలు కాదు, ఇంకిలాం విప్లవం వర్ధిల్లాలి అంటే మొహం పగులుద్ది. అది విషయం. మనం ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. కొంచెం ఇడ్లీ సాంబార్ అంతా తిని పడుకుంటాను నేను. ఈ డ్రామాగాడు డ్రామా పని చేయదు, విప్లవం పని చేయదు. మరి ఏం పని చేస్తుంది? ప్రార్థన చేయి, పోరాడు. 2 పోరాడంటే యుద్ధం చేయటం కాదు, పోరాటం నీ హృదయంలో జరిగేది, పోరాటం నీ మనసులో జరిగేది. అమాలేకి ఉన్నది బయట కాదు, లోనా. దాని మీద మనం గెలవాలి. ఇది 2 అయిపోయింది, వార్. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు? 14 నుంచి 16 వచనం. 14, 16 ముందు చదువుతా, తర్వాత 15లోకి వెళ్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లన్నాడు, నేను అమాలేకీయుల పేరు ఆకాశమని క్రింద ఉండకుండా బ్రొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. 16 వచనం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. అమాలేకీయుల పేరు మొత్తం తుడిచేయబోతున్నా దేవుడు చెప్పాడు. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? 1446లో చెప్పాడు, క్రీస్తు పూర్వం 1446. దగ్గర 400 సంవత్సరాల తర్వాత మొదటి సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనం. దేవుడు సౌలుని పిలిచి, సౌలు
అమాలేకీలందరినీ చంపేయి, మగోళ్ళనేమి, ఆడోళ్ళనేమి, పిల్లలనేమి, జంతువులనేమి, పశువులనేమి ఏది వదలకుండా చంపేయి అని అన్నాడు. ఎందుకు ప్రభా? 400 సంవత్సరాలు టైం ఇచ్చే వాళ్ళకే వినలా. 400 సంవత్సరాలు. అయితే ఈయనేం చేశాడు తెలుసా? మనోడు సౌలు అందరినీ చంపలా. సమయాలు వచ్చాడు, సౌలు చేసావా అంటే చేసా, దేవుడు చెప్పిన. ఏంటి మరి మ్యాక్ సౌండ్ వస్తుంది, ఏంటి గొర్రె సౌండ్ వస్తుంది, మంచి ఉంచానులే అని అన్నాడు. ఆ తర్వాత ఈడెవడీడు? సరే ఈయన పేరు అగాగు. ఎవడీడు? ఈయన అమాలేకి రాజు. ఎందుకు చంపలేదు ఈయన్ని? సరే ఈయన మంచోడు. దేవుడు ఏం చెప్పాడు? చంపేమన్నాడు కదా, ఎందుకు చంపకుండా ఉంచావు? సౌలు మీద పిచ్చ కోపం వచ్చింది సమూయేలుకి. ఊగిపోతుంటే దేవుడు ఏమన్నాడు? ఎందుకలా ఊగిపోతావు? వాడిని ఎప్పుడో కొట్టేశాను, నా మాట వినలేదు కదా, కొట్టేశాను, జాగ్రత్త. దేవుడు అమాలేకీల్ని అందరినీ చంపే అని అన్నాడు. చంపే అన్నప్పుడు సౌలు చంపేలా. దేవుడు ఈరోజు నీలో ఉన్నటువంటి ఈ చెడు బుద్ధి తుడిచేయి, ఈ చెడు అలవాటు వదిలేయి, ఈ చెడు సంబంధం తెంపేయి అని దేవుడు చెప్తుంటే, జాగ్రత్తమైన చెయ్యి చూపి చెప్తున్నా, దేవుడు చెప్తుంటే వద్దులే, ఉంచుకుంటానులే, కొన్ని రోజులు ఉంచుకుంటానులే, కొన్ని రోజుల తర్వాత చూస్తానులే అని అంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు అమాలేకీల్ని చంపమంటే చంపలేదు కదా. మొదటి సమయాలు 31వ అధ్యాయం. సౌలుకి యుద్ధంలో దెబ్బలు తగిలి పడిపోతే తన యుద్ధ సామాన్ని మోసేవాడిని పిలిచారే, నన్ను చంపారు అంటే వాడు రాజుగారిని చంపడానికి భయం వేసి ఆడే ఉరేసుకొని చచ్చిపోతే ఒకడు రోడ్డు మీద వెళ్తుంటారే, నీకు దండం పెడతాను రే, నన్ను చంపారు అంటే వాడు చంపేశాడు, సౌలుని చంపేశాడు. అయిపోయింది, సౌలుని చంపేశాడు. 2వ సమయాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దావీదు రాజు అయిన తర్వాత సౌలుని చంపినోడు ఎవడో నాకు చూపించాలి అని అంటే వాడేమనుకున్నాడు తెలుసా? దావీదు గారికి సౌలు అంటే పడదు కదా, నేను సౌలు గారిని చంపానంటే మెచ్చి మేకతోలు కప్పుతాడు అనుకొని నేనే సార్ అని అంటే, ఎవడరా నువ్వు అని అంటే వాడేమన్నాడు తెలుసా? నేను అమాలేకిని సార్ అన్నాడు. జాగ్రత్త, నేను అమాలేకిని, నేను అమాలేకిని. దేవుడు అమాలేకీలను అందరినీ చంపేరా అని సౌలుకి చెప్తే వాడు చంపకుండా కొంతమందిని వదిలేస్తే వాడే సౌలుని చంపేశాడు. సిగరెట్ మానే అంటే మానకపోతే అదే నిన్ను చంపుద్ది, మందు మానే అంటే మానకపోతే అదే చంపుద్ది, సెకండ్ సెటప్ వదిలేయి అంటే వదలకపోతే అదే చంపుద్ది, నీకున్న చెడు బుద్ధి వదిలేయి, వదలకపోతే అదే నిన్ను చంపుద్ది. దట్ విల్ కిల్ యూ, చంపేస్తుంది. దేవుడు ఈ టైంలో మీతో మాట్లాడుతుంటే దాన్ని తోసేయద్దు, అక్కడితో ఆగిపోతే బాగానే ఉంటుంది. ఇది జరిగిన 500 సంవత్సరాల తర్వాత ఎస్తేర్ అనేటువంటి రాణిగారు ఉన్న టైంలో, ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు ఒకడు ఆయన వచ్చాడు, ఆయన పేరు హమ్మాను. అతను ఏం చేద్దాం అనుకున్నాడు తెలుసా? యూదులందరినీ చంపేద్దాం అనుకున్నాడు. హమ్మాను గురించి రాసిన మాట ఏంటి తెలుసా? అగాగీడైన హమ్మాను. అగాగ్ అంటే ఎవడు తెలుసా? అమాలేకీ రాజుని చంపకుండా వదిలేశాడే, వాడి వంశములో పుట్టుకొచ్చినటువంటి వాడే అగాగీడు. వాడు సౌలు యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని లేపేద్దాం అనుకున్నాడు. సౌలు యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని. నీ చెడు బుద్ధి, నీ పాపం, నీ చెడు అలవాటు, నీ చెడు సంబంధం, నీ అక్రమ సంబంధం నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త. దేవుడు అందుకే వార్నింగ్గా అమాలేకీతో యుద్ధం గురించి జాగ్రత్త, అది లోన జరిగే యుద్ధం. వదులుకోవాల్సింది నువ్వే, ఆపుకోవాల్సింది నీవే, నువ్వు తుడిచేయాల్సింది నీవే. వార్నింగ్. అయితే మోషే ఏం చేశాడో చూసి నేను ముగిస్తాను. 15వ వచనం. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, ఎందుకు పెట్టునంటాడు? నేను చేతులు ఎత్తితే యుద్ధం వచ్చింది అనుకుంటారేమో, నేను బండ కొడితే నీళ్ళు వచ్చాయి అనుకుంటారేమో. విజయం నాది కాదు, బ్యానర్ ఆయింది. సమస్త ఘనత మహిమలు యెహోవాకే. నీళ్ళిచ్చింది యెహోవా, విజయం ఇచ్చింది యెహోవా, వార్నింగ్ ఇచ్చింది యెహోవా, వాటర్ ఇచ్చింది యెహోవా, వారిలో గెలిపించింది యెహోవా, వార్నింగ్ ఇచ్చింది యెహోవా. యెహోవా నిస్సి అని దేవుని ధ్వజాన్ని పైకెత్తాడు, దేవుని నామాన్ని హెచ్చించాడు. మై ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు మీ హృదయంలో కదలిక వచ్చిందంటే అది దేవుని కార్యం. ఒకవేళ ఇంత చెప్పినా కూడా కదలిక రాలేదంటే అది నీ మూర్ఖత్వం, అది నీ మొండితనం. మూర్ఖుడిగా మిగిలిపోతావా? దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఈ రాత్రి మారతావా? నువ్వే ఆలోచించుకో. తలంచండి, కళ్ళు మూసుకోండి,
చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా మా ప్రభువా, నిర్గమకాండం 17వ అధ్యాయం 16 వచనాలు ప్రతి మాట దీంట్లో చూసాం ప్రభా. నాయన, మా జీవితంలో మీరు అనుగ్రహించే ప్రతి పరిస్థితి ప్రభా మా మేలు కోసమే. అది మమ్మల్ని క్రమశిక్షణలో తీసుకురావడానికి అవ్వచ్చు, కాపుదల కోసం అవ్వచ్చు, కిరీటం ఇవ్వడానికి అవ్వచ్చు. ఏదేమైనప్పటికీ ప్రభా, మీ యొక్క కనికరం కావాలి, మీ కృప కావాలి, మీ కనుదృష్టి కావాలి. అది మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. ప్రభా నాయన, బండలోంచి నీళ్ళు ఇచ్చావు. క్రీస్తు నువ్వు నా బండవు, క్రీస్తు నువ్వు నా బండవు. నీలోంచే నాకు వచ్చే నీళ్లు తాగితే, ఆ పరిశుద్ధాత్ముడు అనే జలాన్ని తాగితే నా గుండె లోతుల్లోంచి వచ్చేటువంటి ఆ జీవజల నదులు అనేక మందిగా ప్రాణాన్ని ఇచ్చేది అవుతుంది ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఈరోజు ఎంతమంది ఈ విధంగా కూర్చొని ఈ మాటలు వింటున్నారంటే, వీరిలో ఎవరైనా ప్రాణాన్ని పొందినట్లయితే, జీవాన్ని పొందినట్లయితే, యెహోవా నిస్సి, సమస్త ఘనతా మహిమలు నీకు ఆరోపిస్తున్నాం ప్రభా. మా అందరి జీవితంలో అమాలేకీయులు ఉన్నారు. అమాలేకీయుల మీద మేము యుద్ధం చేసి గెలవాలి ప్రభా. ఆ గెలవటానికి మీరు కృప చూపించమని అడుగుతున్నాం. మీ శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.